will get more out of this one. Got it. Yeah, that's it. సో మీకు క్లౌడ్ ఎక్స్పీరియన్స్ లేదు. సో మీరేం చేద్దాం అనుకున్నారంటే మీరు క్లౌడ్ గురించి నేర్చుకుందాం అనుకుంటున్నారు బేసిక్గా, రైట్? షూర్. డెఫినెట్గా నేను చెప్తాను. నువ్వు ఏదైతే చెప్పావో, నువ్వు ఇంతకుముందు ఆన్ ప్రెమిసెస్ మీద వర్క్ చేశాను చెప్పావు. ఓకే, సో నేనేం చేస్తానంటే నీకు ఎందుకు ఆన్ ప్రెమిసెస్ నుంచి క్లౌడ్కి వెళ్తున్నారు, వాట్ ఇస్ ద మెయిన్ అడ్వాంటేజెస్ ఏందనేది నెక్స్ట్ ప్రెజెంటేషన్లో చూపిస్తాను నీకు. సో వాట్ శ్రీ ఫర్ యూ, ఐ డోంట్ నో యువర్ ఫుల్ నేమ్ బట్ గో హెడ్. Yeah, I'm Srishal. ఓకే, గట్టిగా మాట్లాడండి. Actually, okay, I'm working in TCS. I'm Reshma's friend. Inform me. తను చెప్పింది నాకు ఇట్లా AWS నేర్చుకుంటున్నాను, మీరు ఇండియా క్లౌడ్ నుంచి? నేర్చుకుంటున్నాను. ఇండియా. నైస్ నైస్, వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే, గో హెడ్ నెక్స్ట్. Okay. I'm working as a network administrator in TCS ఓకే, నైస్ నైస్. on నెక్స్ట్. on-premises network. So actually, I'm planning to move cloud. That's why I have some. గాట్ ఇట్. షూర్, నో ప్రాబ్లం, నేను హెల్ప్ చేస్తాను. మీరు ఆన్ ప్రెమిసెస్ నెట్వర్క్లో వర్క్ చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫ్రమ్ ఇండియా. సో డెఫినెట్గా లైక్ ఐ నో మీ టైమ్ ఐ థింక్ ఇప్పుడు ఎంత అయింది, 8:59. మీకు 7 ఎర్లీ మార్నింగ్ లేవాలి మీద నుంచి మీరు. ఓకేనా? ఎర్లీ No మనం problem. No problem. ఓకే. సో డెఫినెట్లీ కొన్ని డేస్ కనుక మీరు క్లౌడ్ నేర్చుకుంటే డెఫినెట్గా మీకు క్లౌడ్ నెట్వర్క్ ఇంజనీర్ కావచ్చు. అవునా? ఒక క్లౌడ్ ఇంజనీర్, బికాస్ మీరు నెట్వర్కింగ్ బ్యాక్గ్రౌండ్లో ఆల్రెడీ ఉన్నారు కాబట్టి మీకు ఇంకా బెనిఫిట్ అవుతుంది. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలనేది. సో కీర్తన్, నీకేం తెలుసు క్లౌడ్ గురించి? నువ్వు లైక్ వాట్ ఈస్ యువర్ బ్యాక్గ్రౌండ్, లైక్ వాట్ ఈస్ యువర్ ఇంట్రెస్ట్? హాయ్. యాక్చువల్గా క్లౌడ్ గురించి నాకు పెద్దగా ఏం ఐడియా లేదు. నేను ప్రీవియస్గా కాగ్నిజెంట్లో చేశాను, సేల్స్ ఫోర్స్ MuleSoft మీద వర్క్ చేశాను. ఓకే, నేను 2022 గ్రాడ్యుయేట్. అయితే నాకు వేరే టెక్నాలజీ ఏమైనా బూమింగ్ ఉన్నది నేర్చుకోవాలని క్లౌడ్ మీద ఇంట్రెస్ట్ ఉంది. ప్లస్ ఈ ప్లాట్ఫామ్ చాలా ప్రజెంట్ బూమ్ ఉంది, మార్కెట్లో ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయని అదొక ఇంట్రెస్ట్ తో నేర్చుకుంటున్నాను అంతే. దట్స్ ఎనఫ్ ఫర్ వన్ సింపుల్ రీజన్, అదొక్కటి చాలు. ఓకేనా? ఓకే. ఓకేనా? సో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ యూఆర్ ఆల్రెడీ ఎలిజిబుల్ టు లెర్న్ క్లౌడ్. ఓకేనా? మీకు ఎలాంటి క్వశ్చన్స్ లేవు, ఏం లేవు. సో నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాస్ మై టైమ్. మై టైమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్, బికాస్ ఐ ఓన్ 3 companies. ఐఎమ్ వర్కింగ్ ప్యారలల్లీ విత్ నేను మీ ముందుకి ఇక్కడికి వచ్చి చెప్పాలంటే ఐ నీడ్ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైం. నేను ప్రజెంటేషన్స్ ప్రిపేర్ చేసుకోవాలి, కంటెంట్ ప్రిపేర్ చేయాలి, టైమింగ్ అడ్జస్ట్ చేసుకోవాలి, అండ్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ టు డూ. సో అందుకని నేను మీకు ఏం చెప్తానంటే, బికాస్ దిస్ ఇస్ a completely free session. Okay, and moreover there are two differences. First thing, you might take serious, you might not, because ఇది మనీ కాదు కదా, అందుకే మైట్ మీరు సీరియస్గా తీసుకోకపోవచ్చు. అదొక $3,000 పెడితే డెఫినెట్గా మీరు అటెంటివ్గా పే చేస్తారు, ఎందుకంటే మీరు పే చేశారు కాబట్టి. ఓకే, సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాస్ కమింగ్ డేస్లో చాలామంది యాడ్ అవ్వే ఛాన్స్ ఉంది. మైట్ బి మీరే రాకపోవచ్చు, వాట్ ఎవర్ థింగ్స్ నెక్స్ట్ 45 daysలో. బట్ ఈ 45 days నేను మాత్రం ఇక్కడ మీ దగ్గర ఉంటాను. నేను ఇక్కడ ఉండి మీకు చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. మీరు రెడీగా ఉన్నారు లేదు మీరు క్వశ్చన్ చేసుకోండి. ఐ నో మెనీకి టైం కాన్ఫ్లిక్ట్స్, సో మెనీ థింగ్స్ ఉండొచ్చు, బట్ నేను చెప్తాను 45 days తర్వాత మీరు ఒక ఫుల్ ప్లెజ్డ్గా ఒక క్లౌడ్ మీద ఒక కాన్ఫిడెన్స్తో బయటకు వెళ్తారు. అండ్ మీరు ఎప్పుడు ఎవరైనా అడిగినప్పుడు డెఫినెట్గా మీ దగ్గర సమ్ కంటెంట్ ఉంటుంది మీరు మాట్లాడడానికి. ఓకే, అండ్ సెకండ్ థింగ్, ఎప్పుడైతే ఈ సెషన్స్ జరుగుతున్నాయో మీరు ఏం చేయాలంటే నాతో పాటు పేరల్గా ఒక కోర్స్ కంప్లీట్ చేయాలి. ఓకే, దట్స్ అ 14 hours కోర్స్ గైస్. ఈరోజు ఒక్కొక్కరు 3 hours మూవీ చూడడానికి రెడీగా ఉండాలి, కానీ ఒక్కొక్క 3 గంటల కోర్స్ కంప్లీట్ చేయడానికి రెడీగా లేరు. ఓకే, సో మీరు ఏం చేయాలంటే ఎవ్రీ వన్కి ఒక నోట్బుక్ ఉండాలి. ఎవ్రీ వన్కి ఈ యొక్క కోర్స్ ఏదైతే ఉందో జస్ట్ వినొద్దు. ఓకే, నేను ఎప్పుడైతే 2018లో రాసుకున్న నోట్సెస్ ఇప్పటికీ ఉన్నాయి నా దగ్గర, స్టిల్ ఐ హ్యావ్ విత్ దిస్. ఓకే, ఇఫ్ యూ వండరింగ్ ఐ విల్ షో యూ రైట్ అవే. చాలా మంది పీపుల్కి లైక్ ఐ డోంట్ నో, దీస్ ఆర్ ఆల్ మై బుక్స్, స్టిల్ ఐఎమ్ క్యారింగ్ సిన్స్ 2018. ఓకే, ఇఫ్ సమ్మన్ ఆస్క్ మీ, ఓకే, ఇఫ్ యూ ఆస్క్ మీ ఆల్ ద బుక్స్ సిన్స్ 2018 నుంచి నాకు ఏం వచ్చినా, నాకు వెన్ ఎవర్ ఐఎమ్ ప్రిపేరింగ్ సంథింగ్, వెన్ ఐఎమ్ లెర్నింగ్ సంథింగ్, వెన్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్, ఆల్ ద డయాగ్రామ్స్, ఏం డయాగ్రామ్ కావాలి, ఎలాంటి డయాగ్రామ్స్ కావాలి, దిస్ నాట్ ఓన్లీ వన్, ఐ హ్యావ్ అనదర్ బుక్స్ యాజ్ వెల్. ఓకేనా, సిన్స్ 2000 నేను యూఎస్ వచ్చి ఆల్మోస్ట్ 3.5 years దాటుతుంది. నేను ఎక్కడ వచ్చినా, ఏ విధంగా వచ్చినా కానీ
ఐఎమ్ లెర్నింగ్ కంప్లీట్లీ. ప్రతి ఒక్క పేజ్ ఏముంది, ఎలా ఉంది, ప్రతి ఒక్కటి డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది, ప్రతి ఒక్క చిన్న థింగ్స్ కూడా రాసుకుంటాను. ఓకే, ఐల్ క్యారీ ఎవ్రీథింగ్. ఈవెన్ ఐ వెంట్ టు ఇండియా, ఐ టుక్ దీస్ బుక్స్. నేను మళ్ళీ వచ్చినప్పుడు తీసుకొచ్చాను, ఎందుకంటే ఎవరు తీసుకెళ్తారో తెలియదు మళ్ళీ. బికాస్ దోస్ ఆర్ వెరీ ప్రీషియస్ ఫర్ మీ. ఓకేనా? అండ్ లైఫ్లో మీరు చాలా వింటూ ఉంటారు, సో విన్నది మీకు అంత గుర్తుండదు ఎప్పుడు. బికాస్ వే బ్యాక్ మీరు ఇప్పుడు 10th క్లాస్లో సోషల్లో సెకండ్ లెసన్ పేరు అడగమంటే కష్టం. అదే మీ దగ్గర నోట్బుక్లో ఉంటే డెఫినెట్గా ఎప్పటికీ ఉంటుంది అలా. ఓకే, సో నేను చెప్పేది ఏదైతే ఉందో నోట్ చేసుకోండి. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు ఎప్పుడైతే నేర్చుకుంటున్నారో నేను కోర్స్ మీ అందరికి ఇస్తాను. ఓకే, నేను కోర్స్ ఇచ్చినప్పుడు కూడా ఆ కోర్సులో మీరు ఏం చేయాలంటే మీరు ఏదైతే రాసుకున్నారో ప్రతి ఒక్క నోట్స్లో నోట్ డౌన్ చేసుకోండి. నేను ఇక్కడికి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే, డౌట్స్ ఉంటే డెఫినెట్గా మీకు నేను క్లారిఫై చేసి సెషన్ ఎండ్ చేస్తాను తప్ప ఎప్పుడైనా కానీ ఒక కన్ఫ్యూజన్తో ఏ రోజు మీరు వాడుకోరు. అర్థమైందా? అండ్ ఇక్కడ మీ నుంచి నాకు కావాల్సిన టైం. నేను మీకు ఇన్వెస్ట్ చేస్తున్నాను, మీరు నాకు ఇన్వెస్ట్ చేయాలి. అర్థమైందా? అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే నాకు వచ్చు, నేను చెప్పడం అనేది చాలా ఈజీ ఫర్ మీ. బట్ నేనేం చేస్తానంటే నెక్స్ట్ టైం మీకే స్క్రీన్ షేర్ ఇస్తాను, మిమ్మల్ని చేయమంటాను. ఒక హ్యాండ్స్ ఆన్ ఒక చిన్న ప్రాజెక్ట్ చేయాలి, నేను చూస్తూ ఉంటాను, మీరు చేస్తూ ఉండాలి. అర్థమైందా? సో మీ అందరికీ ఒక ప్రీ రిక్విజిట్ ఏంటంటే నెక్స్ట్ రేపటి క్లాస్ కల్లా ఒక AWS అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. హోప్ మీ అందరికీ ఉందనుకుంటున్నాను. లేకపోతే నేను ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా ఈ సెషన్ ఎండ్లో చెప్తాను. అర్థమైందా? సో లెట్స్ స్టార్ట్ టుడే సెషన్. సో ఎవ్రీ వీడియో ఏదైతే ఉందో యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను నేను. ఓకే, సో నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, బట్ మీకు వీడియో పెట్టినప్పుడు రావాలంటే చేసుకోండి, మీ 4 people. ఓకే, సో లెట్ మీ షేర్ మై స్క్రీన్ క్విక్లీ. సో దీస్ ఆర్ ద 5 things అనమాట. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే అందరికీ చెప్తున్నాను. ఓకే, సో చెప్పింది నాకు 45 days క్లాసెస్ ఉంటాయి, లైవ్ క్లాసెస్, మండే టు ఫ్రైడే, ఓపెన్ క్వశ్చన్స్ ఆన్ వీకెండ్. మీకు ఎప్పుడైనా క్వశ్చన్స్ కానీ ఏమైనా కావాలన్నా, మీకు ఏమైనా డిస్కస్ చేయాలనుకున్నా కానీ యూ కెన్ పింగ్ మీ, యూ కెన్ కాల్ మీ, ఐ కెన్ హెల్ప్ యూ దట్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే 5 హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్ చేపిస్తాను. నేను మీకు ఒక కోర్స్ చెప్పాను కదా, ఆ కోర్స్ ప్లాట్ఫామ్ పేరు ఏంటంటే విజ్ ల్యాబ్స్. ఓకేనా? ఈ విజ్ ల్యాబ్స్ అనేది ఒక కోర్స్లో మీకు ఒక క్లౌడ్ కంప్యూటింగ్ ఒక చిన్న 14 hours కోర్స్ ఉంటుంది. దాన్ని కూడా మీకు ఈ సెషన్ అయిన తర్వాత చూపిస్తాను. ఈ 45 days తర్వాత మీకు ఏం తెలియాలంటే ఒక క్లౌడ్ ప్రాక్టీషనర్ అనే ఒక బేసిక్ సర్టిఫికేషన్ ఉంది. ఆ సర్టిఫికేషన్ అనేది మీరు కంప్లీట్ చేయాలి. అండ్ దీంట్లో ప్రాక్టీస్ టెస్ట్ ఏదైతే ఉందో నేను ఆ సర్టిఫికేషన్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఓకే, అండ్ ప్రాక్టీస్ టెస్ట్ కూడా మీకు చెప్తాను. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్. మీకు ఏదైతే చెప్తున్నానో అది ప్రతి ఒక్కటి నేను వెబ్సైట్లో చూపిస్తాను మీకు. ఓకేనా? అండ్ ఓకే, నెక్స్ట్ థింగ్, సో చాలా మంది పీపుల్కి వచ్చే బేసిక్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్. చాలా మందికి ఇది మైట్ బి ఒక క్వశ్చన్ ఉండొచ్చు, మైట్ బి డౌట్ ఉండొచ్చు. దిస్ ఐ గాట్ ఇట్ ఫ్రమ్ ద గూగుల్. ఒక సింపుల్ థింగ్ చెప్తాను, క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటనేది. ఓకేనా? క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఏంటంటే లెట్ మీ సేవ్ ఇట్ గైస్, సో ఇట్స్ మేక్ యూ డిస్టర్బ్ మీ. ఒక్క నిమిషం. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే మీరు ఒకసారి ఇది ఒక మైట్ బి మీరు ఒకటి చూడండి ఇక్కడ. ఓకేనా? సో ఇక్కడ ఏముంది చూడండి మీరు, ద డెలివరీ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్ ఓవర్ ద ఇంటర్నెట్ ఆర్ ద క్లౌడ్ ఆన్ డిమాండ్ బేసిస్. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. నా దగ్గర లాట్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయి. ఓకేనా? సో మీకు కొన్ని సర్వీసెస్ కావాలి అంటే ఆన్ డిమాండ్ అంటే ఏం చెప్పండి. అంటే మైట్ బి నా దగ్గర 100 సర్వీసెస్ ఉండొచ్చు, మైట్ బి మీకు 100 సర్వీసెస్లో మైట్ బి ఒక 10 సర్వీసెస్ కావచ్చు. ద క్లౌడ్ కంప్యూటింగ్, ద సింపుల్ డిఫరెన్స్ డెలివరింగ్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్. క్లౌడ్లో ఉన్న వాటిని క్లౌడ్లో ఉన్న సర్వీసెస్ని క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్ అంటారు బేసిక్గా. ఓకేనా? ఆన్ ఓవర్ ద ఇంటర్నెట్. దీన్ని మీరు ఫిజికల్గా ఎక్కడికి ఎవరి చేతులకి ఇవ్వలేరు కదా, అవునా?
ఆఫ్ కోర్స్ కొన్ని సర్వీసెస్ ఇవ్వచ్చు, బట్ 99% ఆఫ్ ద సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో డెలివరింగ్ ఓవర్ ద ఇంటర్నెట్ ఆన్ డిమాండ్ బేసిస్. మీకు ఏదైతే కావాల్సిన సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో వాటిని మీరు డెలివర్ చేయడం ఏదైతే ఉందో దాన్నే క్లౌడ్ కంప్యూటింగ్ అంటారు. సో చాలా మందికి మనకి ఎన్ని క్లౌడ్లు ఉన్నాయి, ఏ క్లౌడ్ నేర్చుకోవాలని చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాజ్ వీ హ్యావ్ AWS, అమెజాన్ వెబ్ సర్వీసెస్. సో ఇక్కడ కూడా ఈ యొక్క కోర్సులో కూడా మనం నేర్చుకోబోయేది కూడా అమెజాన్ వెబ్ సర్వీసెస్. అని చాలా మంది క్వశ్చన్ ఉండొచ్చు, సార్ నేను AWS ఎందుకు నేర్చుకోవాలి, అజ్యూర్, GCP కూడా నేర్చుకోవచ్చు కదా. బికాజ్ ఈ రోజున మార్కెట్లో ఆల్మోస్ట్ 40% ఆఫ్ ద మార్కెట్ ఏదైతే ఉందో అది AWSఏ వాడుతున్నారు. ఎందుకంటే AWS అనేది ఫస్ట్ క్లౌడ్ ఎవర్. సో ఎప్పుడైతే నువ్వు ఫస్ట్ వచ్చావో మార్కెట్లో నువ్వు ఎక్కువ ఆక్యుపై చేస్తావు, రైట్. అండ్ దాని తర్వాత అజ్యూర్ అవ్వచ్చు, GCP అవ్వచ్చు. సో ఈరోజు మైక్రోసాఫ్ట్ వాళ్ళకి ఒక క్లౌడ్ ఉంది, అదేంటంటే మైక్రోసాఫ్ట్ అజ్యూర్ ఉంది. గూగుల్ వాళ్ళకి కూడా క్లౌడ్ ఉంది, దట్ ఈస్ GCP, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ అనేది ఉంది. సో షార్ట్కట్లో GCP అంటారు. అమెజాన్ వెబ్ సర్వీస్ AWS అంటారు. అజ్యూర్, మైక్రోసాఫ్ట్ అజ్యూర్ని అజ్యూర్ అని పిలుస్తారు. అండ్ దేర్ ఆర్ అదర్ క్లౌడ్స్ యాజ్ వెల్. IBM క్లౌడ్ కూడా ఉంది, ఓకేనా. IBM క్లౌడ్ ఉంది. దాని తర్వాత చైనా వాళ్ళకి అలీబాబా క్లౌడ్ కూడా ఉంది, డిజిటలోషన్ కూడా ఉంది. సో నాకుంటే మార్కెట్ షేర్లో ఎక్కువ వాడేది, చాలామంది వాడేది అంటే AWS. సో నేను కూడా మీకు ప్రిఫర్ చేసేది ఏంటంటే AWS ఈజ్ ద వన్ ఆఫ్ ద మేజర్ క్లౌడ్ ప్లాట్ఫామ్ మీ అందరికి ఉన్నది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే AWSకి ఉన్న అదర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్స్ ఈజీ టు, చాలా ఈజీ అనమాట, ఓకేనా. చాలా ఈజీగా ఉంటుంది ఈ యొక్క క్లౌడ్ అనేది, ఓకేనా. అండ్ ఈజీ టు లెర్న్. మీకు ఉన్న UI లోపలికి ఒకసారి మీరు, ఐ థింక్ చాలా మంది ఇప్పటికే AWS లాగిన్ అయి ఉంటారు, ఓకేనా. సో మీరు లాగిన్ అయినప్పుడు కూడా మీరు చూడండి, చాలా మందికి చాలా ఈజీగా ఉంటుంది. లోపలికి వెళ్ళినప్పుడు మీరు కనిపించేది ఏదైతే ఉన్నాయో అవన్నీ చాలా ఈజీగా ఉంటుంది. ఈజీ టు మాడిఫై, ఈజీ టు ఎడిట్ కానీ ఏదైనా కానీ. UI అంటే యూజర్ ఇంటర్ఫేస్, మనకి కనిపించేది ఏదైతే ఉందో చాలా ఈజీగా ఉంటుంది, రైట్. అండ్ సెకండ్ థింగ్, ఈ రోజున క్లౌడ్ ఎందుకు తీసుకోవాలి, ఓకేనా. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఇక్కడ మైట్ బి రేష్మా కావచ్చు, ప్రసన్న కావచ్చు, మీ అందరికీ, అండ్ శ్రీ మైట్ బి శ్రీ, ఐల్ కాల్ ఇట్ యాజ్ శ్రీ. సో మీ అందరికీ చాలా లైక్ మైట్ బి మిస్సింగ్ కావచ్చు. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. రేష్మా, నువ్వు ఇంతకుముందు ఆన్ ప్రెమిసెస్లో వర్క్ చేసినప్పుడు అసలు మీ క్లయింట్ ఏం పని చేస్తాడు? It may be a different sectors like banking, finance. ఓకే, బ్యాంకింగ్, ఫినాన్స్, ఐ మీన్ వాళ్ళు ఏ సెక్టర్లోనే ఉన్నారు, రైట్. సో లెట్స్ Yes. టేక్ ఎన్ ఎగ్జాంపుల్. నేను ఇంకొక ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చెప్తాను, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ అదేంటంటే సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మీకు ఒక కంపెనీ ఉంది. దిస్ కంపెనీ ఇస్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కంపెనీ ఉంది, ఏ అనే కంపెనీ ఉంది, ఓకేనా. సో ఏ అనే కంపెనీకి డెఫినెట్గా ఏ కంపెనీకైనా ఒక వెబ్సైట్ ఉండేది కదా, రైట్. సో నువ్వు చెప్పు, ఈ వెబ్సైట్ని ఎక్కడ చేయాలి, నువ్వు ఎక్కడ హోస్ట్ చేయాలి? google.comలో హోస్ట్ చేయాలా లేదా? రేష్మా, ఫర్ యూ దిస్ ఈస్ ద క్వశ్చన్. Yes. సో నువ్వేం Yes. చెప్పావు? ఎప్పుడైతే మీ యొక్క ఏఐ వెబ్సైట్ని, లెట్స్ టేక్ అమెరికన్ ఎయిర్లైన్స్ ఉంది, AA.com అనేది ఉంది. ది అమెరికన్ ఎయిర్లైన్స్ అనే ఒక ఫ్లైట్ ఎయిర్లైన్ కంపెనీ యొక్క వెబ్సైట్ పేరు AA.com. సో ఇప్పుడు నువ్వు చెప్పు, ఈ AA.comని గూగుల్లో హోస్ట్ చేయాలన్నప్పుడు డెఫినెట్గా దీన్ని ఎక్కడ హోస్ట్ చేస్తావు నువ్వు? Server. ఒక సర్వర్ మీద హోస్ట్ చేస్తున్నావు అంటే అండర్లైన్లో ఏదో ఒక సర్వర్ మీద హోస్ట్ చేసావు. సో నువ్వు ఇందాక ఏం చెప్పావు? ఈ సర్వర్స్ని మెయింటైన్ చేస్తారని చెప్పావు, రైట్. అసలు నువ్వు ఏం చేసేదాన్ని సర్వర్స్లో మెయింటైన్ అప్పుడు ఏం చేసేదాన్ని ఎగ్జాక్ట్గా అక్కడ రేష్మా? Servers maintenance. I mean, I don't have exact idea about that one. We just give a network to the network to the servers ante. Basically, I know they store data. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు ఇక్కడ ఏం మాట్లాడావు? నెట్వర్క్ అనేది మాట్లాడావు, రైట్. ఫర్ Mhm. ఎగ్జాంపుల్ అమెరికన్ ఎయిర్లైన్స్ అనే ఒక వెబ్సైట్ ఏదైతే ఉందో దాన్ని అమెరికాలో ఎక్కువ మంది వాడాలి. లెట్స్ టేక్ ఐ వాంట్ టు బ్లాక్ టు ఘానా పీపుల్. లెట్స్ టేక్ ఐ వాంట్ టు బ్లాక్ టు రష్యన్ పీపుల్. రష్యాలో రష్యా నుంచి ఎవరైతే యాక్సెస్ చేస్తున్నారో, అవునా, Mhm. అమెరికన్ ఎయిర్లైన్స్ అని ఎవరైనా కొడితే రష్యా నుంచి అది బ్లాక్ అయి ఉండాలి, వాళ్ళకి ఓపెన్ అవ్వకూడదు. మీరు చూసేలా చాలా మందికి మీరు కొన్ని వెబ్సైట్స్ కొన్ని కంట్రీస్లో ఓపెన్ అవ్వవు, రైట్. మీరు వినే ఉంటారు కదా, ఎలా Yes. ఓపెన్ అవ్వవు? మీరు గూగుల్ ఇస్ ఫర్ ఎవ్రీ వన్ కదా, ఎక్కడైనా గూగుల్ ఓపెన్ అవుతుంది కదా. మరి ఎందుకు గూగుల్ ఓపెన్ చేసినప్పుడు అమెరికన్ ఎయిర్లైన్స్ రష్యా నుంచి కానీ చైనా నుంచి కానీ ఓపెన్ చేసి ఎలా బ్లాక్ చేస్తావు? బికాస్ Firewall లో బ్లాక్ అవుతుంది. ఎస్, కరెక్ట్. ఈ యొక్క సర్వర్స్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో ఆ టీం ఏదైతే ఉందో వాళ్ళు ఏం చేస్తారంటే, ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మీ వైఫైని మీరు ఎప్పుడైనా వాడారా? మీ వైఫైని వాడారా మీరు? Yes. అవునా? Yes.
మీ వైఫైని వాడితే మీ దాంట్లో మీ యొక్క మొబైల్ సెట్టింగ్స్లో చూస్తే అక్కడ ఏముంటుంది 195.165.2.10.5 అనేది ఉంటుందా లేదా? అదేంటి Mhm. బేసిక్గా దాన్ని IP ఏమంటారు? address, దాన్ని IP అడ్రస్ IPv4 అంటారు. address. IPv4 అడ్రస్ అనేది అంటారు. ఓకేనా? ఈ IP అడ్రస్ని ఏం చేస్తారంటే ఎవరైతే ఈ యొక్క అంటే ఈ యొక్క రష్యాకి ఎవరైతే ఎస్ఐన్ ఐపీస్ నుంచి ఎవరైనా కానీ యాక్సెస్ చేస్తే జస్ట్ బ్లాక్ మీ. ఎవరైతే యూఎస్ నుంచి యాక్సెస్ చేస్తున్నారో జస్ట్ ప్రొవైడ్ నెట్వర్క్ వాళ్ళకి ఈ యొక్క వెబ్సైట్ చేయండి అనేది. అంటే ఈ యొక్క సర్వర్స్ అవ్వచ్చు, ఈ యొక్క ఫైర్వాల్ మెయింటెనెన్స్ అవ్వచ్చు, ఇదంతా ఎవరు చేస్తున్నారు? IP address. ఓకేనా? ఈ ఈ యొక్క సర్వర్ మెయింటెనెన్స్ కానీ, ఓకేనా, ఈ ఫైర్వాల్ మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? డెఫినెట్గా అమెరికన్ ఎయిర్లైన్స్ కంపెనీ చేయాలి, రైట్? Yes. ఫర్ ఎగ్జాంపుల్ Yes. ఈ అమెరికన్ ఎయిర్లైన్స్ కంపెనీ ఉంది, అవునా? నువ్వు ఫ్లైట్స్ బుక్ చేసుకోవాలి, సో డెఫినెట్గా డేటా ఉంటుంది. లేదా నువ్వు వాళ్ళకి ఎప్పుడు ఎక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ నేను డాలస్ నుంచి చికాగో బుక్ చేసుకుందాం అనుకుంటున్నాను, నువ్వు క్లిక్ చేయగానే డిఫరెంట్ టైమింగ్స్ వస్తూ ఉంటాయి లేదా నీకు, రైట్? Yes. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు జూలై మంత్లో ఫ్లైట్ బుక్ చేసుకున్నావు, అవునా? మళ్ళీ నువ్వు ఆగస్ట్ మంత్లో కూడా ఫ్లైట్, నీకు ఒక అమెరికన్ ఎయిర్లైన్స్ అకౌంట్ ఉంది, అవునా? నువ్వు 2 years బ్యాక్ ఒక ఫ్లైట్ బుక్ చేసుకున్నావు. నువ్వు ఎప్పుడైతే నీ అకౌంట్ ఓపెన్ చేసావో హిస్టరీలో ఏముంటుంది అక్కడ? హే, నువ్వు 2 years బ్యాక్ లైక్ డాలస్ నుంచి చికాగో బుక్ చేసుకున్నట్టు అక్కడ హిస్టరీ ఉంటుందా లేదా? అంటే Yes. వాళ్ళ డేటా అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది అమెరికన్ ఎయిర్లైన్స్కి? Server లో. డెఫినెట్గా సర్వీస్లో స్టోర్ అవుతుంది. డెఫినెట్గా ఆ సర్వీస్ని ఎవరు మెయింటైన్ చేస్తారు? American Airlines team. అమెరికన్ ఎయిర్లైన్స్ మెయింటైన్ చేస్తుంది, అవునా? ఫర్ ఎగ్జాంపుల్ అమెరికన్ ఎయిర్లైన్స్ కంపెనీకి ఇందాక నువ్వు చెప్పింది నెట్వర్కింగ్ సర్వీస్, ఇవన్నీ స్టోరేజ్ సర్వీస్. అంటే నువ్వు ఇక్కడ ఏం మాట్లాడుతున్నావు అంటే, అంటే ఈ యొక్క డిఫరెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది దాన్నే ఆన్ ప్రిమ్ అంటారు. ఎప్పుడైతే అమెరికన్ ఎయిర్లైన్సే మెయింటైన్ చేసుకుంటుంది అనుకో దాన్ని ఏమంటారు? ఆన్ ప్రిమిసెస్ అంటారు. అంటే వాళ్ళ ఓన్గా డేటా సెంటర్ ఉంటుంది వాళ్ళ ఆఫీస్లో, రైట్? వాళ్ళ ఓన్గా Mhm. డేటా సెంటర్ ఉంటుంది, వాళ్ళ ఓన్గా వాళ్ళ సర్వర్స్ ఉంటాయి, వాళ్ళని సర్వర్స్ని కొనుక్కుంటూ ఉంటారు. అంటే ఇక్కడ ఏం జరిగినా కానీ ఈ యొక్క అమెరికన్ ఎయిర్లైన్స్ డేటా సెంటర్కి కంప్లీట్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు కంపెనీ పెట్టాలనుకుంటున్నావు, నువ్వే కంపెనీ పెట్టాలనుకుంటున్నావు, డేటాను స్టోర్ చేయాలి, నువ్వేం చేయాలి? Servers కొనాలి. సర్వర్స్ కొనాలి, డేటా సెంటర్ పెట్టుకోవాలి, మెయింటైన్ చేయాలి వాటిని. ఇప్పుడు నీలాంటి ఎంప్లాయీస్ అందరిని పెట్టుకోవాలి కదా, నీలాంటి ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇవ్వాలి. ఆబ్వియస్లీ ఇవన్నీ ఏం చేయాలి నువ్వు? Maintain. వీటన్నిటి మెయింటెనెన్స్ చేయాలి. సో ఐ థింక్ అందరికీ అర్థమవుతుందా గైస్ నేనేం చెప్పాలనుకుంటున్నాను మీకు, అవునా? ఫర్ Yeah. ఎగ్జాంపుల్ ఒక కంపెనీ పెట్టుకొని నువ్వే ఈ నెట్వర్కింగ్ కానీ, స్టోరేజ్ కానీ, సెక్యూరిటీ కానీ, డెఫినెట్గా వీటన్నిటిని సెక్యూర్ ఉంచుకోవాలి, డెఫినెట్గా సెక్యూరిటీ నువ్వే ప్రొవైడ్ చేయాలి. సో ఇవన్నీ ఎవరు చూసుకోవాలి? ఒకే కంపెనీ చూసుకోవాలి, Organization. అమెరికన్ ఎయిర్లైన్స్ కంపెనీ చూసుకోవాలి. సో ఇప్పుడు నువ్వు చెప్పు, ఇప్పుడు నువ్వే కంపెనీ పెట్టావు, అవునా? నువ్వే ఏం Mhm. చేసావు? నువ్వే కంపెనీ పెట్టావు. సో నీ యొక్క మెయిన్ గోల్ ఏంటి? ఎవరైనా ఒక కంపెనీ పెట్టినప్పుడు మెయిన్ గోల్ ఏంటి చెప్పండి? వాళ్ళ కంపెనీ యొక్క మెయిన్ గోల్ ఏముంటుంది చెప్పండి? కంపెనీ ప్రాఫిట్స్ లోకి రావాలి. ఆర్గనైజేషన్ మార్కెట్ లో లీడ్ ఉండాలి. ప్రాఫిట్స్ ఉండాలి, ఓకేనా? మార్కెట్ క్యాప్చర్ చేయాలి, అవునా? థర్డ్ థింగ్ ఏంటి? బెటర్ ఎక్స్పీరియన్స్ రావాలి, కస్టమర్స్ బెటర్ ఎక్స్పీరియన్స్. వాట్ ఎవర్ ఇది రావాలి. సో నువ్వు చెప్పు, బీయింగ్ ఏ కంపెనీ నేను బిజినెస్ మీద ఫోకస్ చేయనా లేదా నా ఆపరేషన్స్ మీద ఫోకస్ చేయనా? బిజినెస్ మీద ఫోకస్ చేయాలి, సో దట్ ఆపరేషన్స్ కోసం క్లౌడ్ ఇన్వైట్ చేసిన. అవునా? సో డెఫినెట్గా నేను ఒక బిజినెస్ మ్యాన్, నేను ఏం చేద్దాను, నా బిజినెస్ని 10 times ఎలా పెంచుకోవాలని చూస్తూ ఉంటాను, నా బిజినెస్ని ఎంత ఎక్స్పెండ్ చేయాలో చూస్తాను. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఎప్పుడైతే ఈ యొక్క మెయింటెనెన్స్ సర్వర్లు ఇవన్నీ పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది, నా టైం అనేది మొత్తం నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాను? నా దగ్గర Operations. 50% ఆఫ్ ద టైం నేను ఆపరేషన్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాను, అంటే నా బిజినెస్ మెయింటైన్ చేయడానికి చేస్తున్నాను, రైట్? అదే కనుక నాకు గనుక ఒక మంచి వెండర్ దొరికారు అనుకుందాం, మీకు మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, ఇది లైక్ శ్రీ అవ్వచ్చు, బేసిక్ కామన్ సెన్స్తో మీరు చెప్పొచ్చు. లెట్స్ టేక్ మనకి నెక్స్ట్ ఒక లాంగ్ వీకెండ్ ఉంది. ఏముంది లాంగ్ వీకెండ్? లేబర్ డే ఉంది, రైట్? నెక్స్ట్ September 4th ఎప్పుడో ఉంది లేబర్ డే, రైట్? సో ఇప్పుడు మీరు చెప్పండి, మీకు లేబర్ డే హాలిడే ఉంది, ఇట్స్ లాంగ్ వీకెండ్. సో ఆబ్వియస్లీ అమెరికాలో ఏం చేస్తారు చాలామంది అమెరికాలో చాలామంది ఏం చేస్తారంటే దిల్ గో టు లాంగ్ వీకెండ్, వెకేషన్స్కి వెళ్తూ ఉంటారు, రైట్? అప్పుడు డెఫినెట్గా ఏమవుతాయి? డెఫినెట్గా ఫ్లైట్స్ అనేది చాలా బిజీగా ఉంటాయి, రైట్? అవునా?
సో యూజువల్లీ అమెరికన్ ఎయిర్లైన్స్కి AI.comలో పర్ అవర్ వచ్చేసి ఒక 100 ఫ్లైట్స్ బుక్ అయినాయి అనుకుందాం. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. బట్ లాంగ్ వీకెండ్ ఉంది కాబట్టి ఈ ఒక్క వీక్ మాత్రం పర్ అవర్కి 1000 బుక్ అవుతున్నాయి ఫ్లైట్స్. సో ఇప్పుడు నువ్వు చెప్పు, ఇందాక సర్వర్స్ యొక్క బిజీ ఎలా ఉంటుంది? చాలా తక్కువ ఉంటుంది. నార్మల్ మాడ్యులర్ బట్ ఇప్పుడు నువ్వు పర్ అవర్కి ఎన్ని బుక్ అవుతున్నాయి? హై అవుతున్నాయి. అంటే నీకేం కావాలి? స్కేలబిలిటీ కావాలి. అంటే నీకు ఎక్కువ సర్వర్లు కావాలి, రైట్ రేష్మ? Mm. ట్రూ. ఆన్ Yes. ప్రిమిసెస్లో సర్వర్స్ ఎక్కువ కావాలి. అంటే ఎన్ని కావాలి నీకు? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నీకు ఒక్కొక్క ఫ్లైట్కి బుకింగ్ ఒక్కొక్క సర్వర్ కావాలనుకుందాం. ఇక్కడ నీకు 100 సర్వర్స్ కావాలి. బట్ ఇక్కడ నీకు ఎన్ని కావాలి సర్వర్స్? 1000 సర్వర్స్ కావాలి. ఇప్పుడు నువ్వు చెప్పు, మనకి లాంగ్ వీకెండ్ ఒక్కటే ఉంది ఈ మంత్లో. సో బేసిక్గా నీకు 100 సర్వర్స్ సరిపోతాయి నీ కంపెనీకి ఆన్ యావరేజ్ ట్రాఫిక్కి. బట్ ఈ యొక్క లాంగ్ వీకెండ్ కోసం నీకు 1000 సర్వర్స్ ఉన్నాయి. అంటే ఈ ఒక్క రోజు కోసం నువ్వేం చేయాలి? ఇమీడియట్గా 900 సర్వర్స్ని కొనుక్కోవాలి. అని నువ్వు చెప్పు, లాంగ్ వీకెండ్ అయిపోయిన తర్వాత 900 సర్వర్స్ని ఏం చేయాలి నువ్వు? నువ్వు లాంగ్ వీకెండ్ Loss. లాంగ్ వీకెండ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తావు రేష్మ? నువ్వు 900 సర్వీస్ అలానే పెట్టుకుంటావు. నువ్వు కొనుక్కున్నావు కదా. Yes. Mm-hmm. అంటే వాట్ యూర్ డూయింగ్? యువర్ వేస్టింగ్ మనీ, రైట్? అంటే Yes. ఒక రోజు బిజినెస్ కోసం నువ్వు ఏం చేస్తున్నావు? కొనుక్కుంటున్నావు ఆ రోజు కోసం. దాని తర్వాత ఏమవుతుంది నీకు? దాని తర్వాత అన్ని అవసరం Loss. లేదు కదా నీకు, లాస్ అవుతుంది. ఇది నేను American.comకి కాదు, ఒక బిగ్ బిలియన్ సేల్ జరుగుతుంది, ఒక గ్రేట్ ఇండియన్ సేల్ జరుగుతుంది, లేదా బ్లాక్ ఫ్రైడే సేల్ జరుగుతుంది. వెబ్సైట్స్ ఎలా వస్తాయి? పర్ సెకండ్ కొన్ని థౌజండ్స్, అమెజాన్లో కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఆర్డర్స్ జరుగుతూ ఉంటాయి, రైట్? అప్పుడు ఏమవుతుంది దాని తర్వాత? వేస్ట్ ఆఫ్ మనీ. అంటే ఏదో ఒక రోజు బాగా బిజినెస్ జరిగిద్దని చెప్పి నువ్వేం చేస్తున్నావు? వీటన్నిటిని కొనుక్కొని పెట్టుకుంటున్నావు. అండ్ వీటన్నిటిని కొనుక్కుంటే డెఫినెట్గా మెయింటెనెన్స్కి ఎక్కువ కావాలి, జనాలు ఎక్కువ కావాలి, రైట్? ఇవన్నీ థింగ్స్ ఉంటాయి కదా. మళ్ళీ నార్మల్గా 100 సర్వీస్ మెయింటైన్ చేసేటప్పుడు ఒక 2 ఎంప్లాయీస్ ఉంటే 1000 మెయింటైన్ చేసేటప్పుడు ఎన్ని ఉంటాయి? 10 మంది కావాలి డెఫినెట్గా. బికాస్ నువ్వు గినక ఆ రోజు గినక ఈ సర్వీస్ గినక లేకపోతే నీ కాంపిటీటర్ తీసేసుకుంటారు కదా. లెట్స్ టేక్ ఎక్స్పీరియన్స్. నువ్వు కొన్నిసార్లు లైక్ నీకు కార్ట్ యాడ్ చేసినప్పుడు సరిగ్గా అవ్వట్లేదు అనుకో, యూ ఓపెన్ అదర్ థింగ్, దట్స్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ గ్యాప్లో ఆఫర్స్ ఉన్నాయి, వాడు అన్ని ప్లాట్ఫామ్స్లో పెట్టాడు, ఫ్లిప్కార్ట్, అమెజాన్లో. నువ్వు అమెజాన్ సరిగ్గా కొద్ది స్లో ఉంది, సరిగ్గా పని చేయట్లేదు, ఇమీడియట్గా ఏం చేస్తావు? అమెజాన్కి వెళ్తావు, లేదా ఫ్లిప్కార్ట్కి వెళ్తావు, ఏదో ఒక అదర్ ప్లాట్ఫామ్కి వెళ్ళి ఆర్డర్ చేస్తావు. అంటే యూఆర్ లూజింగ్ బిజినెస్, రైట్? Yes. అవునా? జస్ట్ థింక్ అబౌట్ ఇట్. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ కూడా నీకు చెప్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ నేను లెట్స్ టేక్, నేను క్యాన్సర్స్లో ఉన్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక 3 క్యాన్సర్స్లో ఉన్నారు. శ్రీ అనే అతను ఇండియాలో ఉన్నాడు. రేష్మ, నువ్వు ఏ స్టేట్లో ఉన్నావు? Connecticut. నువ్వు కనెక్టికట్లో ఉన్నావు. నైస్. మై ప్రీవియస్ కంపెనీస్ ఇన్ కనెక్టికట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నువ్వు చూసుకున్నావు, ఇక్కడ క్యాన్సర్స్లో ఉన్నావు, కనెక్టికట్లో ఉన్నావు, ఇండియాలో ఉన్నావు. ఓకేనా? సో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తాను. నీ సర్వర్స్ అన్ని ఎక్కడ హోస్ట్ అయ్యి ఉన్నాయి? లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. రేష్మా నెట్వర్క్ ఇంజనీర్ కాబట్టి కనెక్టికట్లోనే హోస్ట్ అయ్యి ఉన్నాయి అనుకుందాం, రైట్? Okay. Okay. సో ఈ సర్వర్స్ అన్ని ఎక్కడ పెట్టినావు? మీ కనెక్టికట్ Region. స్టేట్లో పెట్టినావు. సో నేను డెఫినెట్గా క్యాన్సర్స్లో ఉన్నాను. నేను నీకు దూరంగా ఉన్నానా లేదా? Yes. సో నీకు స్పీడ్ ఉంటుంది బేసిక్, ఎందుకంటే నీ సర్వర్స్ అన్ని అక్కడే స్టోర్ అయి ఉన్నాయి. మైట్ బి నీ డేటా మొత్తం అక్కడ హోస్ట్ చేసుకున్నావు, అవునా? అక్కడ నీకేముంటుంది? స్పీడ్ ఉంటుంది, అవునా? నేను క్యాన్సర్స్లో ఉన్నాను, మైట్ బి క్యాన్సర్స్ కొంచెం దగ్గర, బట్ ఇండియా చాలా దూరం కదా, రైట్? Mm-hmm. సో దూరంగా ఉన్నప్పుడు ఏమైంది? రెస్పాన్స్ అనేది చాలా స్లోగా ఉంటుందా లేదా వెబ్సైట్ స్పీడ్ అనేది? బికాస్ వెబ్సైట్ నువ్వు ఎక్కడ హోస్ట్ చేసినావు? కనెక్టికట్లో హోస్ట్ Connecticut. చేసినావు. దాన్నే లేటెన్సీ అంటారు, టర్మినాలజీ. గుర్తుంచుకోండి గైస్, ఇవన్నీ కొత్త పదాలు మీకు అందరికీ. లేటెన్సీ ఆర్ సో మెనీ వర్డ్స్ మీకు వస్తూ ఉంటాయి. లేటెన్సీ అంటే ఏంటి? లేట్ అవుతుంది కొంచెం మీకు, రైట్? ఎందుకు? మీరు కనెక్టికట్లో ఉన్నది అక్కడికి రావాలి కదా. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఇండియాలో బుక్ చేసుకున్న వాళ్ళకి లేట్ ఉంది అనుకుంది, వాళ్ళు మీ దానికి వస్తారా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ 1 సెకండ్లో వస్తుంది అనుకుందాం, ఇక్కడ 2 సెకండ్స్ పట్టింది, ఇక్కడ 4 సెకండ్స్ పట్టింది, లెట్స్ టేక్. సో డెఫినెట్గా ఇండియన్ యూజర్స్ అందరికి ఎలా ఉంటుంది? స్లో ఉంటుంది. అంటే ఎండ్ ఆఫ్ ద డే నువ్వు బిజినెస్ అనేది ఒక కంట్రీలోనే చేస్తున్నావు కదా, యూఎస్ఏలోనే చేస్తున్నావు. బట్ నువ్వు బిజినెస్ మ్యాన్, నువ్వు ఎక్కడ చేద్దాం అనుకుంటున్నావు? త్రూ అవుట్ వరల్డ్ చేద్దాం అనుకుంటున్నావు.
సో అలాంటప్పుడు ఈ సర్వర్స్ మెయింటెనెన్స్ అనేది ఎలా ఉంటుంది నీకు? ఇస్ ద రైట్ చాయిసా? డెఫినెట్గా కాదు. I mean, we can put the servers in that state and this Indian country as well, right? Definitely, of course you can do that, but again it's make you a lot of cost, right? Because keeping every country లో మీరు పెట్టుకోవడం అనేది ఎలా ఉంటుంది? Is it ideal solution? Think as a businessman, Mhm. right? Okay, next thing, I'll help you. నేను ఈ వర్డ్ చెప్తాను, అర్థమైందా? అండ్ నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే ఇక్కడ అంటే ఫస్ట్ థింగ్ మీకు ఇక్కడ ఏం గురించి చెప్పాను నేను ఇందాక? ఫస్ట్ థింగ్ దేని గురించి చెప్పాను మీకు నేను? ఆన్ ప్రిమిసెస్లో స్టోరేజ్ చేసుకున్నప్పుడు ఏ విధంగా స్టోర్ చేస్తావు, ఎలా స్టోర్ చేస్తావు మనం మాట్లాడుకున్నాం, రైట్? అండ్ దాని తర్వాత మనం ఏం డిస్కస్ చేసుకున్నాము, ఓకేనా? అండ్ నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏం చేసుకున్నాం అంటే బెటర్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుందాం, ఓకేనా? బీయింగ్ ఏ బిజినెస్ మ్యాన్ ఎలా ఫ్లైట్ చేసుకోవాలి, ఏ విధంగా ఫ్లైట్ చేసుకోవాలి, దీని గురించి ఏం మాట్లాడుకున్నాం అంటే స్కేలబిలిటీ గురించి మాట్లాడుకున్నాం, రైట్? స్కేలబిలిటీ అంటే ఏంటి? సెకండ్ థింగ్ అడ్జస్టింగ్ సెకండ్ థింగ్ దేని గురించి? స్కేలబిలిటీ గురించి మాట్లాడుకుందాం. 100 ఫ్లైట్స్ వస్తే ఎలా ఉంటుంది, 10,000 ఫ్లైట్స్ ఎలా అవుతాయి, ఎలా ఉంటుందో మాట్లాడుకుందాం. థర్డ్ థింగ్ దేని గురించి మాట్లాడుకుందాం? లొకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి మాట్లాడుకుందాం, అవునా? అండ్ ఇక్కడ ఇంకో దాని గురించి మాట్లాడతాను. దాని గురించి ఏంటంటే కాస్ట్ గురించి మాట్లాడతాను, ఓకేనా? సో డెఫినెట్గా ఈ కాస్ట్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ నెట్వర్క్ అవ్వచ్చు, సర్వర్స్ అవ్వచ్చు, ఆన్ ప్రిమ్లో ఒకసారి సెటప్ చేసినాం, ఓకేనా? డెఫినెట్గా దీనికి ఎంత కాస్ట్ అవుతుంది? లాట్ ఆఫ్ కాస్ట్ అవుతుంది. అండ్ వీటిని మెయింటైన్ చేయడానికి కూడా లాట్ ఆఫ్ కాస్ట్ అవుతుంది. ట్రూ. ఆన్ ప్రిమ్లో సెట్ చేయడానికి టైం పట్టింది, దాన్ని మెయింటైన్ చేయడానికి కూడా సెటప్ చేయడానికి టైం, మనీ అవుతుంది, దాన్ని మెయింటైన్ చేయడానికి కూడా టైం అవుతుంది, మనీ అవుతుంది చాలా. సో వీటన్నిటిని అంటే కపుల్ ఆఫ్ రీజన్స్, ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి అన్న, కమింగ్ స్లైడ్స్లో మీకు చెప్తాను అన్న. వీటన్నిటిని బ్రేక్ చేసి అన్న దీస్ ఆర్ ద కపుల్ ఆఫ్ థింగ్స్ అనమాట. అడ్వాంటేజ్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. క్లౌడ్ కంప్యూటింగ్ వల్ల మూవ్ అవడం వల్ల వచ్చే మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంప్రూవ్ ద బిజినెస్ ఎజిలిటీ. అంటే ఏంటి అంటే నువ్వేం చేస్తావు అంటే నీ బిజినెస్ మీద ఫోకస్ చేస్తావు రేదర్ దెన్ పర్ఫార్మింగ్ ద ఆపరేషన్స్, ఓకేనా? నువ్వేం చేస్తావు, నీ బిజినెస్ మీద ఫోకస్ చేస్తావు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే సెంట్రలైజ్ ద సాఫ్ట్వేర్. అంటే నీ సాఫ్ట్వేర్ని ప్రపంచంలో మొత్తానికి డిఫరెంట్ ప్లేసెస్లో సర్వర్స్ని హోస్ట్ చేసి, ఇప్పుడు ఇందాక నువ్వేం చెప్పావు రేష్మా, నువ్వు ఇండియాలో సర్వర్స్ హోస్ట్ చేస్తే అగైన్ ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాలి, అగైన్ ఇండియాలో మెయింటైన్ చేయాలి, రైట్? యూఎస్లో చేయాలి, ఇండియాలో చేయాలి. అంటే యు ఆర్ మేకింగ్ లాట్ ఆఫ్ డూప్లికేషన్ ఆఫ్ థింగ్స్, దానివల్ల లాట్ ఆఫ్ కాస్ట్ అనేది పోతుంది. సో ఇక్కడ సెకండ్ థింగ్ ఏంటంటే సెంట్రలైజ్ ద సాఫ్ట్వేర్. అండ్ థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇంప్రూవ్ ద ప్రొడక్టివిటీ అండ్ కొలాబరేషన్. ఇక్కడ నువ్వేం చేస్తున్నావు, ఇందాక నేను ఏం చెప్పాను, ఇందాక ఎప్పుడైతే నేను డిస్కస్ చేసినప్పుడు, ఓకే, నేను ఇందాక మన ఇద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు యాజ్ అ బిజినెస్ మ్యాన్గా నువ్వేం చేద్దాం అనుకుంటావు? ఎప్పుడైనా నీ బిజినెస్ని ఇంప్రూవ్ చేద్దాం అనుకుంటావు, అవునా? అండ్ నీ యొక్క టీం ఏదైతే ఉందో వాళ్ళతో కొలాబరేట్ అయిపోయి అన్న నీ ప్రొడక్ట్ మీద ఫోకస్ చేస్తావు, ఆర్ నీ యొక్క ఎక్స్పీరియన్స్ మీద ఫోకస్ చేస్తావు, నాట్ రేదర్ దెన్ ఆపరేషన్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడు, ఎక్స్పీరియన్స్ ద అడాప్టబిలిటీ అండ్ మొబిలిటీ. అడాప్టబిలిటీ అంటే ఇందాక ఏం చెప్పాను, స్కేలింగ్ గురించి మాట్లాడుకున్నావు, గుర్తుందా? అవునా? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇమ్మీడియట్గా ఒక 10,000 మెంబర్స్కి నీ యొక్క మైట్ బి నీ సైట్, చాలాసార్లు మీరు చూడండి ఈ ఎక్స్పీరియన్స్ మీరు కూడా గమనించే ఉంటారు, అవునా? ఒకేసారి కనుక ఒక వెబ్సైట్ మీద ఒక 10,000 మంది వస్తే వెబ్సైట్ సరిగ్గా పనిచేయదు, హ్యాంగ్ అయిపోతుంది, రైట్? అరే వెబ్సైట్ అంతెందుకు, మీ యొక్క కాలేజ్ క్లాసెస్ ఓపెన్ చేసినప్పుడు చూడండి ఏమవుతుంది, వెబ్సైట్ వర్క్ చేయడం ఆగిపోతుంది, రైట్? అన్న మైట్ బి మీరు ఒక Load balancing. Of course, I'm okay with it. I'll come with all load balancing, elastic load balancer, or network load. I'll come with all those things. But ఇది ఆన్ ప్రిమిసెస్లో ఉంటుందా లోడ్ బ్యాలెన్సింగ్ అనేది? డెఫినెట్గా ఆన్ ప్రిమిసెస్లో కూడా ఉంటుంది. బట్ ఇక్కడ క్లౌడ్లో ఏమవుతుందంటే నువ్వు ఇమ్మీడియట్గా నువ్వు ఏం చేస్తావు అంటే ఇమ్మీడియట్ అడాప్ట్ చేసుకుంటావు న్యూ ఫీచర్స్కి అండ్ ఇంక్రీజ్ ద కాంప్రహెన్సివ్నెస్. ఇక్కడ ఏం చేస్తావు అంటే నీ యొక్క బిజినెస్ ఏదైతే ఉందో దానికి ఒక కాంప్లెక్సిటీ అవ్వచ్చు, దాని యొక్క గ్రోత్ అవ్వచ్చు, నువ్వు చాలా ఎంకరేజ్ చేయొచ్చు అండ్ రెడ్యూస్ ద బిజినెస్ రిస్క్. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా అవుటేజ్ వచ్చింది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ ప్రిమిసెస్ నెట్వర్క్లో క్విక్గా ఏమైనా అవుటేజ్ వచ్చింది అనుకుందాం, టెల్ మీ వాట్ యూ కెన్ డూ. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఫిక్స్ ఇట్ క్విక్లీ, రైట్? నీకు మైట్ బి ఎవరైనా సపోర్ట్ ఉంటారా? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే బిల్డ్ చేసినావు ఆన్ ప్రిమిసెస్ నెట్వర్క్ని, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బిల్డ్ చేసిన పీపుల్ అందరూ ఈరోజు రిజిగ్నేషన్ చేసి వెళ్ళిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ నీకేమైనా రిస్క్ వచ్చింది,
డెఫినెట్గా ఏ రిస్క్ అయినా కానీ ఫిక్సిబుల్, బట్ ఇట్ విల్ టేక్ టైం, రైట్? బట్ ఆ టైం వరకు యూజర్స్ అందరూ ఆగుతారా? రేష్మా, టెల్ మీ యువర్ వర్క్ డన్ ఆన్ ప్రెమ్. No, production will be lost. So. అవునా? ప్రొడక్షన్లో ఒకసారి కనుక వెబ్సైట్ డౌన్ అయిపోయింది అనుకుంది, మైట్ బి అది అవడానికి ఒక 3 రోజులు 4 రోజులు పట్టచ్చు, అవునా? అప్పుడు నువ్వేం Yes. చేస్తావు? డెఫినెట్గా నీ బిజినెస్ అనేది రిస్క్లో ఉంది కదా. బట్ క్లౌడ్ మీదకి వస్తే అలా ఉండదు. క్లౌడ్ అనేది ఈవెన్ మోర్ కంపాటబుల్గా ఉంటుంది, ఈవెన్ మోర్ రోబస్ట్గా ఉంటుంది, ఈవెన్ బిజినెస్ రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది. దీస్ ఆర్ ద కపుల్ ఆఫ్ అడ్వాంటేజెస్, బట్ ఐ విల్ కవర్ మోర్ అడ్వాంటేజెస్ హియర్. ఓకేనా? 7 బెనిఫిట్స్ ఆఫ్ క్లౌడ్ సర్వీసెస్ దట్ ప్రొవైడింగ్. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్లాలెస్ సెక్యూరిటీ. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎవ్రీ వన్ యొక్క బిజినెస్ వరల్డ్లో కావాల్సిన వాళ్ళ అప్లికేషన్స్కి సెక్యూరిటీ, అవునా? సెకండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వెన్ ఎవర్ యూఆర్ కన్స్ట్రక్టింగ్ ఆన్ ప్రిమ్, అంటే ఆన్ ప్రిమిసెస్లో నీ ఓన్గా నువ్వు పెట్టుకున్నప్పుడు నువ్వు ఎలా చూస్తావు? నీకు ఆ రోజు కావాల్సిన ఇంటిగ్రేషన్స్ వాటి గురించి ఆలోచిస్తాను, కానీ ఫ్యూచర్లో ఒక 5 years తర్వాత, ఇప్పుడు లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, ఒక 5 years బ్యాక్ AML అనేది ఉందా? ఇంతగా బూమింగ్ ఉందా? ChatGPT అనేది ఈరోజు ఎన్నో AI టూల్స్ వచ్చి ఇవన్నీ లేవు ఒక 5 years బ్యాక్, 10 years బ్యాక్, అవునా? బట్ నువ్వు ఒక ఆన్ ప్రిమ్ సెటప్ చేసినప్పుడు, అవునా, నీకు బిజినెస్లో ఒక మేజర్ చేంజ్ వచ్చినప్పుడు కానీ, ఒక బిజినెస్లో ఒక మంచి ఇంటిగ్రేషన్ చేయాలన్నా కానీ, అవునా, డెఫినెట్గా నువ్వు మళ్ళీ ఏం చేయాలి? నువ్వు ఆన్ ప్రిమ్లోకి వెళ్ళి నువ్వు ఎవ్రీథింగ్ మళ్ళీ రీసెటప్ చేయాలి, నెట్వర్కింగ్ మొత్తం మార్చుకుంటా ఉండాలి. బట్ అదే AWS క్లౌడ్లో నీకు ఫెసిలిటేట్ ఇంటిగ్రేషన్, దేంతో కానీ ఇంటిగ్రేషన్ చేయడానికి నీకు క్విక్గా ఉంటుంది, దేంతోనే నీకు ఈజీగా అయిపోతుంది. అండ్ సెకండ్ థింగ్, ప్లాన్డ్ గ్రోత్. హియర్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. నీ వెబ్సైట్కి ఏ రోజు ఎలా వస్తుందో ఏ విధంగా తెలియదు, ఏ విధమైన ట్రాఫిక్ వస్తుందో తెలియదు, ఎలాంటి అవుటేజ్ వస్తుందో తెలియదు. నీ కాంపిటీటర్స్ నీ యొక్క వెబ్సైట్ని ఇంటర్నెట్లో అవైలబుల్గా ఉండలేకపోవచ్చు, అర్థమైందా? మైట్ బి నువ్వు నెక్స్ట్ 10 yearsలో, ఆర్ నెక్స్ట్ 1 yearలో, ఆర్ నెక్స్ట్ 3 monthsలో నీ యొక్క బిజినెస్ని ఇంక్రీజ్ చేద్దాం అనుకున్నా, దానికోసం ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అనేది క్లౌడ్లో నువ్వు ప్రాపర్గా ప్లాన్ చేసుకోవచ్చు. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ గ్రోత్ గురించి మాట్లాడుకుంటే, నీకు ఒక బడ్జెటింగ్ ఉంది, నువ్వు కంపెనీ పెట్టు, ఆ కంపెనీలో ఎస్పెషల్లీ క్లౌడ్ బేస్డ్ దానికి ఒక 100K కంటే ఎక్కువ పెట్టదలుచుకోలేదు. సో నువ్వు ప్లాన్ చేసుకోవచ్చు, 50Kతో అయితే నా కంపెనీ ఎలా గ్రో చేసుకోవాలి, 100K పెడితే నా కంపెనీ ఎలా గ్రో చేసుకోవాలనేది నువ్వు కంప్లీట్గా చేసుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్, ప్రమోట్స్ ఇన్నోవేషన్. యూ బ్రింగ్ లాట్ ఆఫ్ ఇన్నోవేటివ్ ఐడియాస్, అర్థమైందా? ఈరోజు ChatGPT గురించి మాట్లాడుకుంటున్నారు కదా, సేమ్ ChatGPT ఈరోజు AWSలో కూడా ఉంది తెలుసా? అమెజాన్ క్యూ అని ఒకటి ఉంది, రైట్? అవునా? సపోర్ట్ స్కేలింగ్, ఆబ్వియస్లీ ఇందాక నువ్వు రేష్మా చెప్పినప్పుడు లోడ్ బ్యాలెన్సింగ్ వాటి గురించి చెప్పినావు కదా, అవునా? అది ఆ యొక్క లోడ్ బ్యాలెన్సింగ్ అనేది, వేరియస్ అదర్ స్కేలింగ్ ఆపర్చునిటీస్ అనేది కూడా క్లౌడ్లో ఉన్నాయి. అండ్ ఎంకరేజ్ ద రిమోట్ వర్క్ కల్చర్. ఇక్కడ నీకు ఫిజికల్ కంటే బేసిక్ ఏముంది? ఫిజికల్ కంటే నీకు మ్యాక్సిమం నీకు వర్చువల్గా ఉంటుంది ఎవ్రీథింగ్, ఓకేనా? అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ద డిజాస్టర్ డేటా సింకనైజేషన్ అండ్ బ్యాకప్ అండ్ రిస్టోరేషన్. ఇది చాలా మందికి ఐఫోన్లో దేని గురించి మాట్లాడుకుంటారు? డేటా మొత్తం రీస్టోర్ చేసుకో, డేటా మొత్తం బ్యాకప్ చేసుకుందాం అనుకుంటుంటారు. డేటా అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది గైస్? మీరు చెప్పండి, ఎక్కడ స్టోర్ అవుతుంది డేటా అనేది? క్లౌడ్లో స్టోర్ అవుతుంది. ఈరోజు ఎవ్రీ కంపెనీ, ఈరోజు లైఫ్లో మీరు చూడండి, మీరు ఏం చేసినా కానీ ఎవ్రీథింగ్ ఈజ్ డేటా. అండ్ మీకు ప్రామిస్ మీ, ఈ రోజు నుంచి మీకు క్లౌడ్ మీద ఎక్కువ యాడ్లు వస్తాయి. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన, ఫేస్బుక్ ఓపెన్ చేసిన, ఎందుకు చెప్పనా? మీరు ఈరోజు వింటున్నారు సంథింగ్, అండ్ మీ యొక్క ఫోన్లో మీరు ఏదైతే మీరు అప్పుడు గమనించండి, మీరు ఏదైతే మాట్లాడుకుంటారో దాని గురించి యాడ్స్ వస్తాయి. ఒక ప్రొడక్ట్ గురించి మాట్లాడుకోండి, మీరు ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చొని మీ ఫోన్లో పక్కన పెట్టి, అదే ప్రొడక్ట్ గురించి మీకు రేపు పొద్దున ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, వేరే మీరు ఏం చూసినా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో, యూట్యూబ్లో కానీ మీకు అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి, అవునా? అంటే ఏం చేస్తుంది? ఈరోజు మీరు మాట్లాడుకున్న వాయిస్ని LLMs క్యాప్చర్ చేసుకుని, మిషన్ లెర్నింగ్ LLMs ప్రాసెస్ చేసి, ఓకే ఇతనికి ఈ టాపిక్ మీద మాట్లాడాడు, ఓకే ఇతనికి ఇది కావాలేమో అని అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూ ఉంటాయి, అర్థమైందా? అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? డేటాని ప్రాసెస్ చేస్తున్నారు. అండ్ డెఫినెట్గా వాళ్ళకి డేటా అనేది కావాలి. మీరు చూడండి, మీరు ఎప్పుడో 2018లో మైట్ బి ఏదో ఒకటి చూసుంటారు, మైట్ బి దేనికో సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారు, బట్ ఈరోజు మీకు ఈమెయిల్స్ వస్తూ ఉంటే లేదు దాని గురించి, రైట్? సో ఎలా వస్తున్నాయి? డేటాని వాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి ఇంట్రెస్ట్ ఉంది, మైట్ బి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు, యూట్యూబ్ ఏవి చూడండి, ఒక యూట్యూబర్ మీకు నచ్చాడు, అప్పటి నుంచి మీకు ఏమొస్తూ ఉంటాయి? అతను పెట్టే వీడియోస్ అవ్వచ్చు, అతను పెట్టే కంటెంట్ అనేది మీకు ఇమీడియట్గా నోటిఫై అవుతుందా లేదా? అంటే ఏమవుతుంది? అతని యొక్క డేటాబేస్లో మీరు జాయిన్ అయిపోతున్నారు, ఒక లింక్డ్ లిస్ట్లో జాయిన్ అయిపోతున్నారు, అతను ఏం పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అంతెందుకు, ఇదే వీడియో పోస్ట్ చేసినప్పుడు డెఫినెట్గా ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళందరికీ ఒక నోటిఫికేషన్ అనేది వెళ్తూ ఉంటుంది కదా, రైట్? దట్స్ ఇట్. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీకు ఏమన్నా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేద్దాం అనుకున్నారు?
చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఒక 1 year బ్యాక్ మీరు గ్యాప్‌లోగానో మైట్ బి హెచ్ఎన్ఎంలో ఒక టీ షర్ట్ కొన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేస్తారు? వాళ్ళ కంపెనీలో ఏమైనా ఆఫర్స్ ఉన్నాయి అనుకుందాం. డెఫినెట్‌గా మీకు ఈమెయిల్ వస్తుందా లేదా? 1 year తర్వాత అయినా కానీ ఎలా వస్తుంది? వాడి దగ్గర డేటా అనేది బ్యాకప్ చేసుకోకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? ఏ రోజు డేటాని ఆ రోజు వాడు డిలీట్ చేశాడు అనుకోండి, ఉంటుందా? ఆబ్వియస్లీ ఉండదు కదా. గైస్ దేర్ ఆర్ సో మెనీ అడ్వాంటేజెస్. క్లౌడ్‌లో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీకు నేను క్లౌడ్ గురించి ఎందుకు స్ట్రెస్ చేస్తున్నాను తెలుసా? నాకు తెలిసి మా ఫాదర్ ఒకరోజు నాకు చెప్పింది ఏంటంటే, ఏది నేర్చుకోవాలన్నా ఈ యొక్క ప్రపంచంలో ఏదైనా నేర్చుకోవాలన్నా 100 hours కావాలి. ఎంత కావాలి? జస్ట్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ గైస్ ఎవ్రీవన్. ఎంత కావాలి తెలుసా? ఈ ప్రపంచంలో ఏది నేర్చుకోవాలన్నా కానీ జస్ట్ నేర్చుకోవడానికి 100 గంటలు సరిపోతాయి. ఎక్కువ అవసరం లేదు. కానీ అందులో మీరు ఎక్స్పర్ట్ అవ్వాలనుకుంటే యూ నీడ్ టు స్పెండ్ టైం. సో ఇది ఈరోజు మైట్ బి మనం ఒక 1/2 hour మైట్ బి 1 hour మనం నేర్చుకోవచ్చు, రైట్? బట్ నీకు ఈరోజు కొంచెం తెలియంది మైట్ బి ఇన్ డెప్త్గా ఒక చిన్న పాయింట్ అని మీకు అర్థమై ఉంటుంది కదా క్లౌడ్ గురించి, అవునా? సో ఇఫ్ యూ కీప్ స్పెండింగ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, డెఫినెట్గా మీరు అందులో ఎక్స్పర్ట్ అవుతారు. ఓకే, అండ్ నెక్స్ట్ లెట్ మీ గో టు ఇందాక ప్రసన్న మాట్లాడిన దాని గురించి చెప్తాను నేను. ద మోస్ట్ పాపులర్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బై ఇండస్ట్రీ. మీరు చూడండి ఎలా ఉందో. ఈ రోజున క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఎన్ని ప్లేసెస్లో వాడుతున్నారు. యూటిలిటీస్, టెలికమ్యూనికేషన్స్. యూటిలిటీస్ అంటే మీకు తెలుసు ఎవర్జీ అవ్వచ్చు, రెగ్యులర్గా మీరు వాడుకునే థింగ్స్ అన్ని. ఇన్ టెలికమ్యూనికేషన్ T-Mobile, AT&T, ఆల్ వెరైజాన్ కైండ్ ఆఫ్ స్టఫ్. ఆల్ సాఫ్ట్వేర్ ఇంజిన్ టెక్నాలజీస్ ఎలా వాడుతున్నారు మీరు చూడండి, ఓకేనా? రిటైల్, ట్రాన్స్పోర్ట్, లాజిస్టిక్స్, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్సూరెన్స్, హెల్త్ కేర్. చూడండి 73% ఉంది ఇన్సూరెన్స్లో. సో మచ్ ఆఫ్ గ్రోత్ ఉంది ఇన్సూరెన్స్లో. మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, గవర్నమెంట్ ఉంది, ఫైనాన్స్ ఉంది, ఇంజనీరింగ్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, సో మచ్ ఉంది. అండ్ మైట్ బి మీకు అక్కడ డౌట్ రావచ్చు, ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏంటి, పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంటి, హైబ్రిడ్ క్లౌడ్ అంటే ఏంటి అని మీరు చూసే ఉంటారు కదా. ఐ ఎక్స్ప్లెయిన్ దట్. పబ్లిక్ క్లౌడ్, ప్రైవేట్ క్లౌడ్, హైబ్రిడ్ క్లౌడ్, 3 different క్లౌడ్ టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ ఉన్నాయి. బట్ అన్నిటిని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్గా మీకు ఈ యొక్క డయాగ్రామ్ అర్థం కావడానికి చెప్తాను. వెన్ ఎవర్ సే పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంటంటే, ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు AWS ఉంది కదా, అవునా? మీరు ఒక ప్రైవేట్ క్లౌడ్లో మీ డేటాని కనుక స్టోర్ చేసుకోవాలంటే ఇట్ ఈస్ డెడికేటెడ్ ఫర్ యూ, ఓకేనా? మొత్తం మీకు డెడికేటెడ్గా ఉంటుంది, అవునా? దాన్ని మీరు ఎప్పుడు బయటికి డేటాను ఎక్స్పోజ్ చేయలేరు. పబ్లిక్ క్లౌడ్ అనేది ఏంటంటే మీరు డేటాని బయటికి ఎక్స్పోజ్ చేయొచ్చు, ఓకేనా? హైబ్రిడ్ క్లౌడ్ అనేది ఏంటంటే ఇట్స్ మిక్స్ ఆఫ్ ప్రైవేట్ అండ్ పబ్లిక్. ఎప్పుడైతే మీరు పబ్లిక్ కావాలనుకున్న పబ్లిక్ స్విచ్ అవ్వచ్చు, ప్రైవేట్కి కావాలనుకున్న ప్రైవేట్కి స్విచ్ అవ్వచ్చు. దట్స్ అ సింపుల్ థింగ్. బట్ నేను దాన్ని ఇంకా డీటెయిల్ డెఫినేషన్స్ అవ్వచ్చు, వాటన్నిటిని ఇన్ డీటెయిల్గా చెప్తాను. మరి డౌట్ రావచ్చు, ఈ క్లౌడ్స్లో ఏది నేర్చుకుంటే బెటర్ అని వాటి గురించి చెప్తాను. మార్కెటింగ్ షేర్ బై Q1 2024 గురించి మాట్లాడుతున్నాను. 31% ఆఫ్ ద క్లౌడ్ అనేది మాత్రము అమెజాన్ వెబ్ సర్వీసెస్ వాడుతున్నారు ఈ రోజున. 25% అనేది మైక్రోసాఫ్ట్ అజ్యూర్ వాడుతుంది. 11% గూగుల్ క్లౌడ్ వాడుతున్నారు. IBM క్లౌడ్ 4%, అలీబాబా క్లౌడ్ 5% వాడుతున్నారు. ఆన్ ప్రిమ్, రెస్ట్ ఆఫ్ అదర్ థింగ్స్ 24% వాడుతున్నారు, ఓకేనా? స్టిల్ AWS వాజ్ లీడింగ్ బికాజ్ నేను ఇందాక మీకు ఒకటి చెప్పాను. ఏం చెప్పాను? AWS ఈజ్ ఎర్లీ ఇన్ ద మార్కెట్లో చాలా ఎర్లీగా ఉంది. అందుకే చాలా క్లౌడ్ అనేది డామినేట్ చేసింది. చాలామంది అజ్యూర్ కూడా షిఫ్ట్ అయిపోతున్నారు. సో ఇక్కడ డౌట్ రావచ్చు, క్లౌడ్ అంటే లైక్ బేసిక్గా క్లౌడ్ అంటే ఏంటి? ఎవరికైనా ఈజీగా ఏమొస్తుంది? ఆకాశం గుర్తొస్తుంది క్లౌడ్ అంటే, రైట్? సో క్లౌడ్ నిజంగా అలానే ఉంటుంది, ఎందుకంటే క్లౌడ్లో చాలా సర్వీసెస్ ఉన్నాయి. సో నేను ఇవన్నీ నేర్చుకోవాలా? అవసరమే లేదు, నాకే రావు అన్ని సర్వీసెస్. టు బి హానెస్ట్ చెప్పాలంటే ఎవ్వరికి అన్ని సర్వీసులు రావు, గుర్తుంచుకోండి. ఎవ్వరికి అన్ని సర్వీసులు రావు. ఈరోజు క్లౌడ్లో 200+ సర్వీసెస్ ఉన్నాయి. బిలీవ్ మీ, ఎన్ని ఉన్నాయి? 200+ సర్వీసెస్ ఉన్నాయి. ఈ 200+ సర్వీసెస్ కూడా ఎవరికి రావు, ఓకేనా? అందులో మెయిన్గా మీరేం టార్గెట్ చేయాలనుకుంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ రేష్మా ఉంది, రేష్మా ఫ్రమ్ నెట్వర్కింగ్ బ్యాక్గ్రౌండ్, శ్రీ ఫ్రమ్ నెట్వర్కింగ్ బ్యాక్గ్రౌండ్. సో యూ కెన్ టార్గెట్ నెట్వర్కింగ్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ నెట్వర్కింగ్ ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నారు, లేదా క్లౌడ్ నెట్వర్క్ ఇంజనీర్ అవుతాం అనుకుంటున్నారు, మేబీ డెవ్సెకాప్స్ ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నారు, రైట్ రేష్మా? సో ఇప్పుడు రేష్మా, నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, నువ్వు నెట్వర్కింగ్ మీద ఫోకస్ చేద్దాం అనుకున్నావు కాబట్టి నెట్వర్కింగ్ అండ్ సెక్యూరిటీ మీద ఫోకస్ చేయండి. దేని మీద ఫోకస్ చేయి?
నెట్వర్కింగ్ అండ్ సెక్యూరిటీ. నువ్వు అప్పుడు ఏం చేయాలి? నెట్వర్కింగ్ రిలేటెడ్ కాన్సెప్ట్స్, సెక్యూరిటీ రిలేటెడ్ కాన్సెప్ట్ చదువుకో. Okay. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈరోజు క్లౌడ్ ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నారు. మీరు ఏం నేర్చుకోవాలి? కంప్యూటర్, స్టోరేజ్, నెట్వర్కింగ్, సెక్యూరిటీ 4 నేర్చుకుంటే చాలు. డేటా సైన్స్ రిలేటెడ్ అవసరం లేదు, డేటా అనాలిసిస్ రిలేటెడ్గా అవసరం లేదు. సో ఇక్కడ మీరు చూడండి ఏముందో. నేనేం ఈ 5 థింగ్స్ ఉన్నాయి, మళ్ళీ మీరు చెప్పుకోండి. మళ్ళీ ఇక్కడ మీ అందరికీ నేను రాస్తాను. ఈ 5 థింగ్స్ ఆర్ వెరీ వెరీ, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ క్లౌడ్ ఇంజనీర్, మీరు కనుక ఒక క్లౌడ్ ఇంజనీర్ అవుదాం అనుకున్నారు అనుకోండి, దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కంప్యూటర్. ఓకే, సెకండ్ థింగ్ స్టోరేజ్, థర్డ్ థింగ్ ఏంటి? సెక్యూరిటీ, ఫోర్త్ థింగ్ ఏంటి? నెట్వర్క్, ఫిఫ్త్ థింగ్ ఏంటి తెలుసా? మానిటరింగ్. ఈ 5 వస్తే చాలు గైస్, అంత ఎక్కువ అవసరం లేదు మీ అందరికీ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ నెట్వర్క్ సెక్యూరిటీ వచ్చింది అనుకుందాం, మీరేం చేయండి? క్లౌడ్ నెట్వర్క్ ఇంజనీర్ అవ్వండి. ఇవన్నీ వచ్చినాయి అనుకోండి, అప్పుడు మీరు క్లౌడ్ ఇంజనీర్ అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డేటా అనాలిటిక్స్ వచ్చింది అనుకుందాం, క్లౌడ్లోనే డేటా అనాలిటిక్స్ కూడా ఉంది. అప్పుడు మీరేమవ్వండి? ఇవన్నీ మీరు నేర్చుకున్నారనుకోండి, క్లౌడ్ డేటా ఇంజనీర్ అవ్వండి. ఓకేనా? అంటే అట్ ద సేమ్ టైము మీకు ఇందులో మిషన్ లెర్నింగ్ థింగ్స్ కూడా వచ్చాయి తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకా బాగా మీరు నేర్చుకుందాం అనుకుంటున్నారు. నేను ఇందాక ఇక్కడ ఏం చెప్పాను? మీరు కంప్యూటర్, స్టోరేజ్, నెట్వర్క్, మానిటరింగ్, డేటా సెక్యూరిటీ వచ్చింది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు డేటా ఇంజనీరింగ్ రిలేటెడ్ కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుందాం. అది మీకు ఎక్స్పీరియన్స్ ఉంది అంటే ఏంటి? సీక్వెల్ ఉంది, దాని తర్వాత మీకు ఏమైనా ఈటీఎల్ టూల్స్ ఐడియా ఉందనుకుందాం, లేదా దాని తర్వాత మీకు లెట్స్ ట్యాబ్లు, పవర్ బిఐ లాంటివి ఉంటాయి. ఐడియా విన్నారా మీరు? ట్యాబ్లు కానీ పవర్ బిఐ కానీ లాంటివి విన్నారా? ఓకేనా? ఇవి వచ్చినాయి అనుకోండి. ఓకేనా? ఇవన్నీ వస్తే మీరు ఏం చేయొచ్చు? క్లౌడ్తో పాటు ఇవి కూడా వచ్చినాయి అనుకోండి, అప్పుడు మీరు అవ్వచ్చు అని తెలుసా? క్లౌడ్ డేటా ఇంజనీర్ అవ్వచ్చు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ దీంతో పాటుగా మీకు ఫర్ ఎగ్జాంపుల్ పైథన్, మీరు బాగా పైథన్ చేస్తారు అనుకుందాం. పైథన్ మీకు బాగా వచ్చు అనుకుందాం. వీటితో పాటు మీకు పైథన్ కూడా వస్తే మీరు ఏమవచ్చు తెలుసా? డేటా ఆప్స్ అంటారు. ఏమంటారు? డేటా ఆప్స్ అంటారు. అంటే ఏంటి? డేటా అండ్ ఆపరేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా మంచిగా కొన్ని ఎల్ఎల్ఎంస్ వచ్చినాయి అనుకుందాం, మన మిషన్ లెర్నింగ్ అలా వచ్చినాయి అనుకో, అప్పుడు వాటిని ఏమంటారు తెలుసా? అప్పుడు ఏమంటారు అంటే వాటిని ఎంఎల్ ఆప్స్ అంటారు. మిషన్ లెర్నింగ్ ప్లస్ ఆపరేషన్స్ అంటారు. డేటా ఇంజనీరింగ్ సైడ్ ఇస్తే డేటా ఆప్స్ అంటారు. ఇవన్నీ సీక్వెల్, ఈటీఎల్ టూల్స్ ఏమైనా మీకు వచ్చినాయి అనుకుందాం, సీక్వెల్ కానీ పవర్ బిఐ కానీ ట్యాబ్లు కానీ మైట్ బి ఒక స్కాలా ప్రోగ్రామింగ్ వచ్చింది అనుకుందాం. ఓకేనా? అప్పుడు మీరు క్లౌడ్ డేటా ఇంజనీర్ అవ్వచ్చు. ఓకే, కంప్యూటర్, స్టోరేజ్, నెట్వర్క్, ఇవన్నీ ఈ థింగ్స్ వచ్చినాయి అనుకుందాం, మీరేమవచ్చు? ఈ 2 వస్తే క్లౌడ్ నెట్వర్క్ ఇంజనీర్ అవ్వచ్చు. మిగతా బేసిక్స్ వస్తే సరిపోతుంది, మీరేం ప్రో ఒక్కర్లు అన్నిట్లో. ఓకేనా? క్లౌడ్ ఆర్కిటెక్ట్ అవ్వాలంటే క్లౌడ్ ఆర్కిటెక్ట్ అవ్వాలని నేను చెప్తాను. అప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? ఇదేంటి? సిస్టమ్ డిజైన్. వాటితో పాటు ఇవన్నీ చదువుకోవాలి, ఇలాంటి బుక్స్ చదువుకోవాలి. మళ్ళీ మీకు ఇక్కడ క్లియర్గా ఒకే పేజ్లో రాస్తాను నేను అన్నిటినీ. ఫస్ట్ థింగ్ ఏంటి? కంప్యూటర్ అని చెప్పాను కదా. సెకండ్ థింగ్ ఏంటి? సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అనేది లాంగ్ రన్ ప్రోగ్రామ్, అదే నువ్వు స్టార్టింగ్ అవ్వలేవు. ఓకేనా? ఎందుకంటే సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అనేది గోయింగ్ ఫార్వర్డ్గా నువ్వు ఎక్కువ ఎంత అయితే క్లౌడ్ ఇంజనీర్గా పనిచేస్తావో, క్లౌడ్ డెవాప్స్గా పనిచేస్తావో, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఒక 5 years కానీ 10 years కానీ వర్క్ చేసిన తర్వాత నువ్వు సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అవ్వచ్చు. ఓకేనా? స్టోరేజ్, కంప్యూటర్, నెట్వర్కింగ్, సెక్యూరిటీ, మానిటరింగ్, సీక్వెల్, ట్యాబ్లు, పవర్ బిఐ,
పైథాన్, ఓకేనా. దాని తర్వాత ఏదో ఒక ఈటీఎల్ టూల్, దాని తర్వాత స్కాలా, పైస్పార్క్, టెరాఫామ్. ఇవన్నీ వచ్చినాయి అనుకోండి, మీరు ఇవన్నీ మీకు కనుక వస్తే మీరు దేనికి అవుతారు తెలుసా? యువర్ ఎలిజిబుల్ ఫర్ క్లౌడ్ ఇంజనీర్, క్లౌడ్ నెట్వర్క్ ఇంజనీర్, క్లౌడ్ సెక్యూరిటీ ఇంజనీర్, ఓకేనా. దాని తర్వాత క్లౌడ్ డేటా ఇంజనీర్, ఏంటది? క్లౌడ్ డేటా ఇంజనీర్ అవ్వచ్చు, క్లౌడ్ ఈటీఎల్ ఇంజనీర్ అవ్వచ్చు, ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫార్మ్ లోడ్ అవ్వచ్చు. వీటన్నిటి గురించి మీకు కావాలని డీటెయిల్గా పర్సనల్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. ఓకేనా. క్లౌడ్ ఆటోమేషన్ ఇంజనీర్ అవ్వచ్చు. ఏమంటారు? టెరాఫామ్ వచ్చిందనుకో మీరు ఏమవచ్చు అంటే క్లౌడ్ ఆటోమేషన్ ఇంజనీర్ అవ్వచ్చు, ఓకేనా. లేదా క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్ కూడా అవ్వచ్చు మీరు, ఓకేనా. సో మెనీ ఇన్ని పొజిషన్స్ ఉన్నాయి. మీరు చూడండి, లింక్డ్ఇన్లోకి వెళ్ళి చూడండి, ఇవన్నీ నేను డీటెయిల్గా నేను పోస్ట్ చేస్తాను. ఇవన్నీ పొజిషన్స్ ఉంటాయి. మీరు చూసారా రేష్మా? క్లౌడ్ డేటా ఇంజనీర్, క్లౌడ్ నెట్వర్కింగ్ ఇంజనీర్, క్లౌడ్ సెక్యూరిటీ ఇంజనీర్, క్లౌడ్ ఆటోమేషన్, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే దాని తర్వాత క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్న ఇంజనీర్ అన్న, ప్లాట్ఫామ్ ఇంజనీర్ అన్న ఒకటే. ఏమంటారు? ప్లాట్ఫామ్ ఇంజనీర్ అన్న ఒకటే, ఓకేనా. అర్థమైందమ్మా? ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? అంటే ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ మీరు నేర్చుకోవాలి. దా క్వశ్చన్ ఇవన్నీ మీరు నేర్చుకోక్కర్లేదు తెలుసా. మిగతా వాటి మీద ఐడియా ఉండి మీ స్ట్రెంగ్త్ ఏంటి? ఇప్పుడు రేష్మా ఉంది, నీకు ఏం కావాలి? మెయిన్గా నెట్వర్కింగ్ అండ్ సెక్యూరిటీ కావాలి మెయిన్గా, రైట్? వీటిని డీప్ డైవ్గా నేర్చుకొని మిగతా వాటి మీద జస్ట్ అండర్స్టాండ్, ట్రై టు అండర్స్టాండ్. నువ్వు క్లౌడ్ ఇంజనీర్ అవ్వాలి ప్రసన్న, నువ్వేం చేయాలి అప్పుడు? కంప్యూటర్, స్టోరేజ్, నెట్వర్క్, ఈ యొక్క 5 థింగ్స్ ఉన్నాయి. ఈ ఫస్ట్ 5 థింగ్స్ ఉన్నాయా? ఈ ఫస్ట్ 5 థింగ్స్ మీద ఫోకస్ చేయి, దట్స్ ఇట్. ఇలా అన్నిటిని డీప్ డైవ్గా రావాలా అవసరం లేదు. ట్రై టు లెర్న్ యాజ్ మెనీ పాసిబుల్. బికాస్ నువ్వు ఇంకా బేసిక్స్ నీకు ఇంకా అర్థమవుతుంది. క్లౌడ్ అనేది ఏంటి తెలుసా? క్లౌడ్ అనేది ఇట్స్ కన్స్ట్రక్టింగ్ హోమ్, ఓకే. కన్స్ట్రక్టింగ్ హోమ్ అంటే ఏంటి? ఇందులో నీకు అన్నీ ఇస్తాను, నీకు నచ్చినట్టు కట్టుకో. నువ్వు ఎన్ని ఇల్లులు చూసుంటావు ఇప్పటివరకు? సోఫార్ చాలా ఇల్లులు చూస్తున్నావు కదా. అంటే డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్ బట్టి నువ్వు క్లౌడ్ని దాన్ని నువ్వు కనెక్ట్ చేస్తూ ఉంటావు ఇంటర్ కనెక్టివిటీగా. అర్థమైందా? సో నువ్వేంటి ఇవన్నీ మీకు వచ్చినాయి అనుకోండి, ఇవన్నీ మీకు వస్తే క్లౌడ్ ఆర్కిటెక్ట్ అయిపోతారు, అవునా. ఇవన్నీ మీకు వచ్చినాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నా డ్రీమ్ రోల్ ఏంటంటే క్లౌడ్. నా డ్రీమ్ రోల్ వచ్చేసి ఏంటి? సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అనేది నా రోల్. సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అంటే ఏంటి? వెన్ యూ సే ఆర్కిటెక్ట్, నీకు ఏదైనా తెలిసి ఉండాలి. కన్స్ట్రక్షన్, క్రియేటివిటీ, నీకు ప్రతి థింగ్ గురించి డీప్ డైవ్గా ప్రతి ఒక్క మైన్యూట్ పార్టికల్ తెలిసి ఉండాలి. అప్పుడే నువ్వు ఆర్కిటెక్ట్ అవుతావు. నువ్వు సివిల్ ఇంజనీర్ వేరు, సివిల్ ఆర్కిటెక్ట్ వేరు. డిఫరెన్స్ ఉందా లేదా? సివిల్ ఇంజనీర్ ఏం చేస్తాడు? కడతాడు, కట్టేది అక్కడ మోడర్ చేస్తాడు, హే ఇది కట్టండి అది కట్టండి అంటారు. ఆర్కిటెక్ట్ ఏం చేస్తాడు? ప్లాన్ గీసి వెళ్ళిపోతాడు. డిఫరెన్స్ ఉంది కదా. ప్లానింగ్ అంటే ఏది బెటర్ ఇక్కడ ఈ యొక్క పర్టికులర్ సిచ్యువేషన్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ కట్టాలి, ఎన్ని ఫ్లోర్లు కట్టచ్చు, కింద అసలు భూమి స్ట్రెంగ్త్ ఎలా ఉంది, అవునా, ఎక్కడ విండోస్ కావాలి, ఎక్కడ డోర్లు కావాలి, ఎక్కడ వాష్రూమ్స్ కావాలి, ఎక్కడ కిచెన్ కావాలి. సివిల్ ఇంజనీర్ ఏం చేస్తాడు? కట్టేటప్పుడు కట్టే వాళ్ళని మానిటర్ చేస్తాడు, లేదా వాడు కూడా కడతాడేమో, రైట్. డిఫరెన్స్ అర్థం చేసుకోండి. ఆర్కిటెక్ట్ ఈజ్ అండ్ ఆర్కిటెక్ట్కి ఎవ్రీథింగ్ తెలుసు, ఎలా కట్టాలో తెలుసు, ఏం చేయాలో తెలుసు, ఇష్యూ వస్తే కూడా రిజాల్వ్ చేస్తాడు. అర్థమైందా? సో నువ్వు ఎప్పుడు ఆర్కిటెక్ట్ అవుతావు? ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం, ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అవుతావు. అర్థమైందా? నీ యొక్క పర్టికులర్ సిచ్యువేషన్స్కి నేను ఎలా సొల్యూషన్ ఇవ్వగలను? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేష్మా ఉంది, నెట్వర్క్ ఇంజనీర్ అంటుంది, సెక్యూరిటీ ఇంజనీర్, లైక్ వాట్ ఎవర్, నెట్వర్కింగ్ అడ్మిన్ అన్నాడు శ్రీ కూడా. సో నువ్వు ఎలా అవుతావు? ఎలాంటి సిచ్యువేషన్ అయినా కానీ నువ్వు హైలీ సెక్యూర్గా ఎలా ఉంచగలవు నీ యొక్క నెట్వర్క్ని, అవునా? ఎంత కాంప్లికేటెడ్గా నువ్వు చేయగలవు, ఏ విధంగా చేయగలవు? సో నీకు నెట్వర్కింగ్ సెక్యూరిటీస్లో నీకు ఎలా ఉండాలి? నీకు ప్రోటోకాల్స్ తెలుసాలి. IPv4కి IPv6 డిఫరెన్స్ ఏంటి? IPM ఫర్ ప్రోటోకాల్ ఏంటి? SSH అంటే ఏంటి? పోర్ట్స్ ఏంటి? లోడ్ బ్యాలెన్సెస్ అంటే ఏంటి, అవునా? AWS ఈవెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ ఏంటి? DDoS అటాక్స్ అంటే ఏంటి? ఫైర్ వాల్స్ అంటే ఏంటి?
సైబర్ అటాక్స్ ఏ విధంగా జరుగుతాయి, థ్రెట్ ఎలా జరుగుతుంది, థ్రెట్ కానీ థ్రెట్ డిటెక్షన్స్ కానీ ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి, ఇవన్నిటి గురించి నీకు ఐడియా ఉండాలి కదా రేష్మా. ట్రూ. Yes. ఇవన్నీ నీకు ఎలా తెలుస్తాయి? స్పెండ్ మచ్ అమౌంట్ ఆఫ్ టైం, దట్స్ ఇట్. అవునా? I will explain you everything, guys. Just be with me. That's it. You don't need to do everything. Spend lot of time. If you have any questions, just don't ping me. Call me directly anytime. Okay, na? మీకు నచ్చిన టైంలో కాల్ చేయండి. ఓకేనా? I can help you. So, the most important fun fact in my life was, నాకు ఇలా వేరే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఐఎమ్ ఇన్ యూర్ సిచ్యువేషన్. నేను కూడా ఎన్నో హండ్రెడ్స్ ఆఫ్ క్లాసెస్ మీలాగా వింటూ ఉన్నాను. బికాజ్ ఐ నెవర్ డిడ్ దోస్ మెనీ బుక్స్. నేను కనుక అంత నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలంటే నేను ఎన్ని వీడియోస్ విని ఉండాలి, నేను ఎంతమంది కోచెస్ విని ఉండాలి. సేమ్ థింగ్ ఐ డిడ్ ఇట్ ఇన్ 2019 or 2018. యూ ఆర్ డూయింగ్ రైట్ నౌ. దట్స్ ఇట్. నథింగ్ మచ్. లైఫ్ ఫాస్ట్ ఫార్వర్డ్లో 6 years పోయింది అంతే. అర్థమైందా? ఓకే గైస్, దట్స్ ఇట్. ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? No. రేష్మా, ఎనీ క్వశ్చన్స్? No, as of now. Kirtan, any questions? No. No. So, ఇప్పుడు let's go to the deep. This is what very important. AWS Global Institute. ఈరోజు AWS ఎలా ఉంది, ఏ విధంగా ఉందో ఒక క్విక్గా మీకు ఒక డెమో చూపిస్తాను. అర్థమైందా? ఏ విధంగా AWS ఉంటుంది, ఏ విధంగా అంటే AWS గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకేనా? సో AWS గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుతున్నాను. అఫీషియల్, దిస్ ఈజ్ అవర్ అఫీషియల్ అనమాట AWS. ఓకే, సో నువ్వు ఇక్కడికి వెళ్దాం అనుకుందాం. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రీజన్ అండ్ అవైలబిలిటీ జోన్ అని అడుగుతారు. ఏంటది? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రీజన్ అండ్ అవైలబిలిటీ జోన్? ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజున అమెజాన్ దగ్గర ఎన్ని రీజన్స్ ఉన్నాయంటే 33 రీజన్స్ ఉన్నాయి. 2024 August 19 or something today's date is. ఓకే, ఇక్కడ మీరు చూస్తే ఈ గ్రీన్ కలర్ డాట్స్లో ఉన్న ఏదైతే ఉన్నాయో అవి రీజన్స్. ఓకే, ఇప్పుడు నువ్వు చూడండి, ఇండియాలో 2 రీజన్లు ఉన్నాయి. ఒకటి హైదరాబాద్ వచ్చింది, 2022లో లాంచ్ అయింది. ఓకే, ముంబై ఉంది, 2016లో లాంచ్ అయింది. ఓకే సార్, నాకు ఇన్ని రీజన్స్ ఎందుకు కావాలి? ఒకటే రీజన్ పెట్టచ్చు కదా, AWS కూడా డబ్బులు సేవ్ చేసుకోవచ్చు కదా అని నేను క్వశ్చన్ అడగచ్చు. రైట్? ఎనీవన్ కెన్ ఆన్సర్ ఎందుకు AWS ఇన్ని రీజన్లు పెట్టిందని? డాటాని మిర్రరింగ్ చేయడానికి, అంటే ఒక రీజియన్ కొలాప్స్ అయినా ఇంకా 2 regions లో వర్క్ చేస్తారు. గుడ్ ఆన్సర్. డిజాస్టర్ రికవరీ టెక్నిక్ ఇది. రేష్మా, ఎనీ డౌట్? ఇన్ని రీజన్స్ ఎందుకు పెట్టింది చెప్పు. Faster access. ఓకే, వెరీ గుడ్. దట్స్ అ టాప్ లైన్ ఓవర్ వ్యూ ఆన్సర్. కెన్ యూ బ్రీఫ్ ఇట్? I mean to say, for example, the example you have took. For example, if a person in Africa wants to access a server or website, any website, then it opt for a nearest DNS or something like that. It resolves and give it the output. ఓకే, గాట్ ఇట్. అర్థమైంది నాకు. సో నువ్వు చెప్పింది నేను ఇంకా క్లౌడ్ టర్మ్స్లో చెప్పాలంటే అవైలబిలిటీ. ఏంటది? అవైలబిలిటీ. వాట్ యూ మీన్ బై అవైలబిలిటీ? వెబ్సైట్ అనేది మీరు ఇండియాలో హోస్ట్ చేశారు, నేను అమెరికా నుంచి యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నాను, ఏమవుతుంది చెప్పండి ఒకసారి? లేట్ అవుతుంది, లేటెన్సీ అనేది వస్తుంది. అదే నాకు ఫర్ ఎగ్జాంపుల్ మీ కంపెనీ ఉంది, మీ కంపెనీ వరల్డ్ వైడ్గా మీరు ఆపరేట్ చేద్దాం అనుకుంటున్నారు, అప్పుడు మీరు ఏం చేస్తారు? సింపుల్ బడి అక్రాస్ ఇప్పుడు AWSకి ఇన్ని ఉన్నాయి. లెట్ మీ టెల్ యూ సంథింగ్. ఇప్పుడు మనకి దగ్గరలో ఒహాయో నీకు దగ్గరే కదా రేష్మా? Yes. ఒహాయో ఉంది, ఇక్కడే ఉంది కెనడా సెంట్రల్ ఉంది, ఇక్కడ కెనడా వెస్ట్ ఉంది, ఇక్కడ చూడు నార్థన్ కాలిఫోర్నియా ఉంది. ఓకే, ఇక్కడ చూడు లాంచింగ్ యుఎస్ వెస్ట్ ఉంది, ఇక్కడ చూడు ఒరెగాన్ ఉంది, ఇక్కడ కూడా ఇది యుఎస్ వెస్ట్, ఈ ఒరెగాన్. ఇక్కడ చూడు, ఇక్కడ సెయింట్ పాల్ ఉంది, ఇక్కడ మెక్సికోలో వస్తుంది. రెడ్ కలర్లో ఉన్నవన్నీ కమింగ్ సూన్ అనమాట. ఓకేనా? ఇక్కడ చూడు ఒహాయో ఉంది, దాని తర్వాత యుఎస్ ఈస్ట్ ఉంది, నార్త్ వర్జీనియా 2006లో మొదలుపెట్టింది. ద వెరీ ఫస్ట్ అవైలబిలిటీ జోన్ ఏంటంటే రీజన్ ఏంటంటే నార్త్ వర్జీనియా. ఓకేనా?
ఇక్కడ చూడండి, స్పెయిన్లో ఉంది, ఐర్లాండ్లో ఉంది, యూరోప్లో ఉంది, మిలాన్లో ఉంది. దాని తర్వాత ఇక్కడ మీరు చూడండి, దిస్ ఈజ్ ఐ థింక్ ఇట్స్ కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా, దుబాయ్లో కూడా వస్తుంది, యుఏఈలో ఉంది, బెహ్రాన్లో ఉంది, ఇండియాలో 2 ఉన్నాయి, హైదరాబాద్ ఉంది, అండ్ దాని తర్వాత ఎక్కడ ముంబై. ముంబైలో ఉంది. ఐ థింక్ కీర్తన్ మొన్ననే ఔటర్ రింగ్ రోడ్లో మీరే కదా ల్యాండ్గా ఉన్నది కీర్తన్. నైస్, మంచిగా ఉంటుంది, అంటే మంచి వాల్యుయేషన్ ఉంటుంది, ఎందుకంటే అక్కడ అవైలబిలిటీ జోన్ వచ్చింది కాబట్టి. యూసీ హాంకాంగ్లో ఉంది, థాయిలాండ్లో కమింగ్ సూన్ రాబోతుంది, సింగపూర్లో రాకపోతుంది. ఓకే, అండ్ సిడ్నీలో ఉంది, సిడ్నీ ఇక్కడ ఆస్ట్రేలియా మెల్బోర్న్లో ఉంది. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం జకర్తాలో ఉంది. జకర్తా ఐ థింక్ విచ్ ఈస్ క్యాపిటల్ ఆఫ్ జకర్తా, ఐ ఫర్గాట్, సింగపూర్ అనుకుంటా. నో, సింగపూర్ కాదు, జకర్తా, ఐ ఫర్గాట్. ఇక్కడ చూడండి, టోక్యోలో కూడా ఉంది, టోక్యో జపాన్లో ఉంది. సో యుఎస్లో సో మెనీ థింగ్స్ ఉన్నాయి. అంటే రీజన్ అంటే ఏంటంటే ఈరోజు ఏడబ్ల్యూఎస్లో ఒక అవైలబిలిటీ పెంచుకోవడానికి సో మెనీ రీజన్స్ ఉన్నాయి. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ రీజన్ గైస్. అంటే మీరు మైట్ బి అడగొచ్చు, వాట్ ఈస్ ద రీజన్ ఇన్ ఏడబ్ల్యూఎస్ అని ఎవరైనా మిమ్మల్ని అడగచ్చు. రీజన్ ఈజ్ ఏ జాగ్రఫికల్లీ డిస్ట్రిబ్యూటెడ్ అక్రాస్ ద వరల్డ్ టు ప్రొవైడ్ హై అవైలబిలిటీ టు కస్టమర్స్. సింపుల్గా చెప్పండి, మీకు నచ్చింది చెప్పండి, మీకు తెలుసు కదా ఎలా చెప్పాలో. అండ్ అవైలబిలిటీ జోన్ అంటే దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఒక రీజన్లో ఒకటి కంటే ఎక్కువ అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. మినిమం 4 ఉండొచ్చు, మ్యాక్సిమం 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, బట్ మినిమం ఒకటి కంటే ఎక్కువ ఉంటుంది. అర్థమైందా? అవైలబిలిటీ జోన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో ఎన్ని రూమ్లు ఉంటాయి, డిఫరెంట్ రూమ్స్ ఉంటాయి, రైట్? అవునా? సో ఒక రూమ్ అనేది ఒక రీజన్గా తీసుకుంటే, రూమ్లో రూమ్స్ ఒక అపార్ట్మెంట్ అనేది ఒక రీజన్గా తీసుకుంటే, అందులో ఉండే డిఫరెంట్ రూమ్స్ అనేది అవైలబిలిటీ జోన్స్ లాగా. అర్థమైందా? సో ఈ యొక్క అవైలబిలిటీ జోన్స్ అనేది ఏంటంటే, మీకు ఇందాక ప్రసన్న చెప్పినట్టుగా డిజాస్టర్ రికవరీ టెక్నిక్స్. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇండియా ఉంది, ఓకేనా? ఈ ఇండియా మీరు చూడండి, ఈ హైదరాబాద్లో ఎన్ని అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి? 3 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. ముంబైలో ఎన్ని అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి? ముంబైలో 3 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. ఓకే, సో లెట్ మీ మేక్ యూ క్లియర్. లోకల్ జోన్స్ అంటే లోకల్ జోన్స్ అని కనిపించింది. చెప్తా, డోంట్ వరీ. ఈ క్లౌడ్ ఫ్రంట్ అంటే వాటి గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈరోజు ఒక ఏడబ్ల్యూఎస్ అకౌంట్ లాగిన్ అవుట్ అని ట్రై చేయండి, ఏదో ఒక అకౌంట్. అర్థమైందా? లెట్ మీ నేను లాగిన్ అయి చూపిస్తాను. I forgot. Okay. ఓకే, ఇక్కడ మీరు చూడండి, ఇది నా ఏడబ్ల్యూఎస్ అకౌంట్. ఓకే, ఇక్కడ ఏముంది చూడండి, ఒహాయో అని ఉంది కదా. అంటే ఇప్పుడు మన ఒహాయో కాకుండా మన ఇక్కడికి వెళ్దాం, ఏషియా పసిఫిక్ ముంబై అని ఉంది, రైట్? అంటే ఇక్కడ చూడు, ఏపీ అంటే ఏంటి, ఏషియా పసిఫిక్ ఏపీ. అండ్ ఈ ఏషియాకి మన ఇండియా ఎలా ఉంటుంది, సౌత్లో ఉంటుంది, కిందకి ఉంటుంది, రైట్? 1 అంటే అవైలబిలిటీ జోన్ 1, ఏషియా పసిఫిక్ 1. ఇక్కడ చూడండి, యుఎస్ ఈస్ట్ 1 అన్నారు. యుఎస్ ఈస్ట్ 1 అంటే ఏంటి, యుఎస్ ఈస్ట్ నార్త్ వర్జీనియాకి యుఎస్ ఈస్ట్ 1 అన్నాడు, యుఎస్ ఈస్ట్ 2 ఒహాయోకి యుఎస్ ఈస్ట్ 2 అన్నాడు, యుఎస్ వెస్ట్ 1, యుఎస్ వెస్ట్ 2. ఓకే, అండ్ ఇక్కడ చూడండి, ఏపీ నార్త్ ఈస్ట్ 3, ఏపీ నార్త్ ఈస్ట్ 2, ఏపీ సౌత్ ఈస్ట్ 1. అంటే ఏపీ అంటే ఏషియా పసిఫిక్ సౌత్ ఈస్ట్లో ఉంది కాబట్టి సింగపూర్ అనేది 1. అండ్ మీకు డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్ ఈ విధంగా ఉంటాయి. అర్థమైందా? ఇదేంటి, ఇక్కడ మీరు చూడండి, ఇది ఏపీ సౌత్ 1 అంటే ఏపీ సౌత్ 1 అంటే ఏపీ సౌత్ అనే ఒక రీజియన్లో 1 అనే ఒక అవైలబిలిటీ జోన్. ఓకేనా? దాని తర్వాత 2 ఉందనుకోండి, అందులో అవైలబిలిటీ జోన్ 2. ఆ విధంగా మనకు ఉంటుంది. ఇన్ని ఉన్నాయి మనకి, సో మెనీ థింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను యూఎస్లో రిజిస్టర్ అయ్యాను ఈ అకౌంట్ని, అందుకే నాకు చూడు వాడు ఏమన్నాడు, నాకు అడుగు నీకు ఏ రీజన్లు కావాలని స్టార్టింగ్లో అడుగుతాడు. నేను చెప్పాను నాకు ఈ రీజన్స్ అక్కర్లేదు అన్నాను, స్పెయిన్ జకర్తా ఇవన్నీ నాకు అక్కర్లేదు, మీరు వదిలిపెట్టండి అని చెప్పాను. ఓకే, దీస్ 12 రీజన్స్ ఆర్ నాట్ ఎనేబుల్డ్ ఫర్ దిస్ అకౌంట్ అంటే నాకు వద్దని చెప్పాను ముందే, అందుకే నాకు ఎనేబుల్ లేవు.
అండ్ ఇంకొకటి కూడా మీకు చెప్తాను. ఎప్పుడైనా కానీ మీరు ఒక సర్వీస్ తీసుకునేటప్పుడు ఇప్పుడు ఇందాక మీరు చూస్తే చాలా సర్వీసెస్ అనేది చాలా రీజన్స్ అనేది కొత్తగా వస్తున్నాయి. మీరు చూసారా? రెడ్ కలర్లో ఉన్నాయి కదా, ఇందాక మీరు చూసారు కదా. అంటే ఎప్పుడైనా ఒక కొత్త రీజన్ వచ్చినప్పుడు అందులో అన్ని సర్వీసులు ఉండవు, స్లోగా అప్పుడే కదా పెట్టింది. అన్ని సర్వీసెస్ స్లోగా అందులో వస్తూ ఉంటాయి. బట్ ఎప్పుడైతే వరల్డ్ చాలా ఎక్కువ రోజులు, ఇప్పుడు 2006లో ఉంది, ఎక్కడ ఉంది? యుఎస్ ఈస్ట్ 1 ఉంది, అంటే ఎప్పటి నుంచో ఉంది. 2006లో పెట్టారు, అది పెట్టి కూడా ఆల్మోస్ట్ 18 years అయింది. సో అందులో అన్ని సర్వీసెస్ ఉంటాయి. ఎప్పుడైనా కానీ మీరు ఒక రీజన్ చూజ్ చేసుకునేటప్పుడు అందులో అన్నీ ఉన్నాయా లేదో కూడా చెక్ చేసుకోవాలి. ఓకేనా? దే ట్రైంగ్ టు ఇంప్లిమెంట్ ఆల్ ద సర్వీసెస్ అండ్ థింగ్ అనమాట. అర్థమైందా? ఇప్పుడు నేను సర్వీసెస్ అని పెట్టాను, అర్థమైందా? ఇందాక మీరు చూడండి, ఇందాక నేనేం చెప్పాను? అనలిటిక్స్ ఉంది, అప్లికేషన్ ఇంటిగ్రేషన్ ఉంది, బ్లాక్ చైన్ ఉంది, బిజినెస్ అప్లికేషన్ ఉంది, క్లౌడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఉంది, కంప్యూట్ ఉంది, కంటైనర్స్ ఉంది, కస్టమర్ ఎనేబుల్మెంట్ ఉంది, డేటాబేస్ ఉంది, డెవలపర్స్ టూల్స్ ఉన్నాయి, ఫ్రంట్ ఎండ్ వెబ్ అండ్ మొబైల్ ఉంది, గేమ్ డెవలప్మెంట్, ఐఓటీ, మిషన్ లెర్నింగ్, మేనేజ్మెంట్ అండ్ గవర్నెన్స్ ఉంది, మీడియా సర్వీస్ ఉంది, మైగ్రేషన్ ట్రాన్స్ఫర్, నెట్వర్క్ కంటెంట్ డెలివరీ, క్వాంటమ్ కంప్యూటింగ్, ఈరోజు క్వాంటమ్ కంప్యూటింగ్ అంటున్నారు, దాని రిలేటెడ్ సర్వీస్, రోబోటిక్స్ ఉంది, శాటిలైట్ ఉంది, సెక్యూర్ ఐడెంటిటీ కంప్లైంట్స్ ఉంది, స్టోరేజ్ ఉంది. అంటే మీరు చూడండి, మీరు ఈరోజు మీకు ఈ యొక్క వరల్డ్లో ఎన్ని అయితే ఉన్నాయో టెక్నాలజీస్, అన్ని టెక్నాలజీలు ఇక్కడ ఉన్నాయి. అర్థమైందా? అంటే యూ కెన్ డూ సింప్లీ ఇన్ క్లౌడ్ ఎనీథింగ్, ఏదైనా మీరు క్లౌడ్లో చేయొచ్చు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను స్టోరేజ్కి వెళ్తాను, స్టోరేజ్లో చూడండి ఎన్ని సర్వీసెస్ ఉన్నాయో. ఈఎఫ్ఎస్, ఏడబ్ల్యూఎస్ డిజాస్టర్ రికవరీ మ్యాన్, అంటే స్టోరేజ్ చేసేటప్పుడు డిజాస్టర్ రికవరీ కూడా ఉండాలి కదా, ఏమన్నా అయితే ఇమీడియట్గా రావాలి కదా, రైట్? S3 ఉంది, S3 గ్లేషియర్ ఉంది, స్టోరేజ్ గేట్వే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐడెంటిటీ సర్వీసెస్ నువ్వు చూడు, రేష్మ నువ్వు చూడు, సెక్యూరిటీ సర్వీసెస్, ఏడబ్ల్యూఎస్ ఆర్టిఫాక్ట్స్ ఉన్నాయి, ఏడబ్ల్యూఎస్ ఆడిట్ మేనేజర్, సర్టిఫికేట్ మేనేజర్, SHM, కాగ్నేటివ్, డిటెక్టివ్, డైరెక్టరీ సర్వీసెస్, ఏడబ్ల్యూఎస్ ఫైర్వాల్ మేనేజర్, గార్డ్ డ్యూటీ, IAM, ఐడెంటిటీ యాక్షన్స్, ఏడబ్ల్యూఎస్ ఇన్స్పెక్టర్, కీ మేనేజ్మెంట్, మ్యాగీ, పేమెంట్ గేట్వే, క్రిప్టోగ్రఫీ, ఏడబ్ల్యూఎస్ ప్రైవేట్ అథారిటీ, రిసోర్స్, సెక్యూరిటీ మేనేజర్, సెక్యూరిటీ హబ్, సెక్యూరిటీ లేక్, ఏడబ్ల్యూఎస్ వాఫ్, షీల్డ్, ఎన్ని ఉన్నాయి చూడు. ఇవన్నీ సెక్యూరిటీ, ఇవన్నీ వస్తే చాలు నీకు, అంతే, ఏం లేదు నీకు. అని ఇవన్నిట్లో నీ చూడు, ఇవన్నిట్లో ఇది ఒక్కటే నేను మెయిన్గా పెట్టుకున్నాను, చూసినావా? హైలైట్ చేశాను. అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్. ఇవన్నీ నాకు తెలుసు, మిగతా అన్నీ ఇదన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీకు, డోంట్ వరీ. అర్థమైందా? ఏడబ్ల్యూఎస్లో ఉన్న ఎప్పుడైనా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు వీటి మీదే ఇంటర్వ్యూస్ అడుగుతారు. నువ్వు సెక్యూరిటీ ఇంజనీర్ అవ్వాలి, నీకేం తెలియాలి? ఇట్లా అన్నింటినీ ఎలా వాడాలో, ఏ విధంగా వాడాలో తెలియాలి. ఓకేనా? ఓకే. శాటిలైట్ది, రోబోటిక్స్ది, క్వాంటమ్ కంప్యూటింగ్, ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూట్ గురించి మాట్లాడాను, EC2, ECR, లాంబ్డా, లైట్ సేల్, అవుట్ పోస్ట్, AWS సింపుల్, ఇవన్నీ రిలేటెడ్. ఓకేనా? లెట్స్ లైక్ మిషన్ లెర్నింగ్, ఇవన్నీ మిషన్ లెర్నింగ్ రిలేటెడ్ సర్వీసెస్. అమెజాన్ క్యూ అని చెప్పనా, ఏ జనరేటివ్ AI అసిస్టెంట్ ఫర్ AWS టు హెల్ప్ టు రీఇన్వెంట్ హౌ యూ వర్క్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేమున్నాయి? మైగ్రేషన్, ఇవన్నీ డేటా సింక్, AWS ఇవన్నీ డేటా సింక్ రిలేటెడ్ సర్వీసెస్. Analytics, especially when you are related to data related, Athena, clean rooms, cloud search, EMR, AWS, Go, Kinesis, ఇవన్నీ డేటా ఇంజనీరింగ్ రిలేటెడ్ సర్వీసెస్. ఓకేనా? మేనేజ్మెంట్ అండ్ గవర్నెన్స్ సర్వీసెస్, ఇవన్నీ. ఓకేనా? ఇలా ఇవన్నీ రావాలి నాకు, ఇవన్నీ రావు. సర్వీస్కి ఎట్లాగంటే తెలియదు, సిస్టమ్ మేనేజర్ అంటే తెలియదు, అండ్ సిస్టమ్ మేనేజర్ తెలుసు, రెస్ట్ AWS, ప్రోటాను, ప్రొమిథియస్, ఇవన్నీ నాకు తెలియదు, అన్నీ నీకు అవసరం కూడా లేదు. అర్థమైందా? నీకేం కావాలి? నువ్వు ఏదైతే నేర్చుకుందాం అనుకున్నావు, నీ టార్గెటింగ్ రోల్ ఏంటి, దాని రిలేటెడ్ వస్తే సరిపోయింది. ఇప్పుడు ఇన్ని సర్వీసెస్లో ఇన్ని సర్వీసెస్ ఎవరికి రావు AWSలో, ఈవెన్ దో AWS ఆర్కిటెక్ట్ కూడా ఇన్ని రావు. అర్థమైందా? వాళ్ళకి కావాల్సిన మెయిన్ సర్వీసెస్ వాళ్ళకి వస్తాయి. అర్థమైందా? నీ రోల్ ఏంటి? గాట్ ఇట్? అర్థమైందా? ఏ విధంగా ఉంది, ఎలా ఉంది, గ్లోబల్ సెర్చ్కి అర్థమైందా? ఇప్పుడు చూడు, ఈ ఫోటో ఎక్కడ గూగుల్లో తీసుకున్నప్పుడు 31 రీజన్స్ ఉన్నాయి, బట్ ఇప్పుడు 33 అయింది, రైట్? అన్న ఈ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని ఏ విధంగా డివైడ్ చేశారు? రీజన్స్, అవైలబిలిటీ జోన్స్, ఎడ్జ్ లొకేషన్స్, రీజనల్ ఎడ్జ్ క్యాష్. నేను మళ్ళీ మీకు చెప్తాను డిఫరెన్స్ ఏంటనేది. రీజన్ అంటే అర్థమైందా అందరికి? కీర్తన అర్థమైందా? అర్థమైంది. అవైలబిలిటీ జోన్ అంటే అర్థమైందా? అర్థమైంది. ఓకే. ఎడ్జ్ లొకేషన్ అంటే ఏంటో చెప్తాను చూడు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు రేష్మ ఐడియా ఉంది ఎడ్జ్ లొకేషన్ అంటే? No. ఓకే.
ఎడ్జ్ లొకేషన్ అంటే ఏంటి బేసిక్గా? ఎడ్జ్ లొకేషన్ అంటే ఇప్పుడు లెట్స్ టేక్ ఎగ్జాంపుల్, ఒక వెబ్సైట్ అనేది జపాన్లో హోస్ట్ చేశారు. ఏంటిది? జపాన్ సో నువ్వు వెబ్సైట్. ఓకే, ఈ బీటీఎస్ అనేది అంటారు కదా అమ్మాయిలు ఇలా పెడుతుంటారు, జపానేనా? కొరియన్ ఓకే ఫైన్, నార్త్ కొరియా, సౌత్ కొరియా, నార్త్ కొరియానా? సౌత్ అనుకుంటా. ఓకే, ఎనీథింగ్ డజంట్ మ్యాటర్. సో ఆ బీటీఎస్ అనేది ఒక సంథింగ్ ఒక మూవీ అనేది మీరు ఎక్కడో చూసారు, నెట్ఫ్లిక్స్లోనో ఎక్కడో చూసారు, ఆర్ ఏదైనా వెబ్సైట్లో చూసారు. ఓకే, ఆర్ ఆ యాక్టర్స్ గురించి మీరు సెర్చ్ చేశారు, మీరు వాళ్ళ గురించి తెలుసుకోవాలనుకున్నారు, మీరు సెర్చ్ చేశారు. మీరు ఎక్కడ ఉన్నారు ప్రజెంట్? ప్రసన్న కాన్సస్లో ఉంది. ఓకే, రేష్మా అనేది కనెక్టికట్లో ఉంది. సో మీరు ఏం చేద్దాం అనుకున్నారు? ఒక్కసారి వాళ్ళ గురించి సెర్చ్ చేశారు. ఓకే, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళ గురించి మీరు తెలుసుకుందాం అనుకున్నప్పుడు ఫస్ట్ టైం మీకు ఇన్ఫర్మేషన్ రావడానికి మైట్ ఒక 2-3 సెకండ్స్ పట్టింది అనుకుందాం. సెకండ్ టైం వచ్చినప్పుడు మీకు ఇమీడియట్గా వస్తుందా లేదా? మీరు జస్ట్ వాళ్ళ పేరు కొట్టగానే ఇమీడియట్ గూగుల్ మీకు సజెస్ట్ చేస్తుంది, ఎస్. రైట్? హౌ దిస్ హ్యాపెండ్? అది ఎలా జరుగుతుంది? గూగుల్ సెర్చ్ ఇంజిన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఒక కంపెనీలో డేటా అనుకుందాం, అవునా? ఆ కంపెనీ మీరు ఒక కంపెనీలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ రిలేటెడ్ డేటాను మీరు చూద్దాం అనుకున్నారు, అవునా? ఇందాక అమెరికన్ ఎయిర్లైన్స్లో డేటా గురించి మాట్లాడుకుందాం అనుకున్నారు. ఓకేనా? మీరు యూరోప్లో అమెరికన్ ఎయిర్లైన్స్ అక్కడ బుక్ చేసుకున్నారు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా సెర్చ్ చేసినప్పుడు మీకు క్విక్గా వస్తుంది. ఎలా వచ్చిందంటే బేసిక్గా ఆ వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడ స్టోర్ అయ్యింది? ఆరిజిన్గా సౌత్ కొరియాలో అక్కడ స్టోర్ అయ్యింది, రైట్? మీలాగా ఎంతోమంది యాక్సెస్ చేస్తూ ఉంటారు డేటాని. ఓకేనా? వెరీ ఫ్రీక్వెంట్ డేటా ఏదైతే ఉందో ఆ ఫ్రీక్వెంట్ డేటాని ఎడ్జ్ లొకేషన్స్ అన్న ప్లేస్లో స్టోర్ అయి ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైతే మీరు యాక్సెస్ చేశారు డేటాని, మీ ఇమీడియట్ ఎడ్జ్ లొకేషన్ నుంచి మీకు ఆరిజిన్ డేటా నుంచి రాదు, వెబ్సైట్ మెయిన్ దగ్గర నుంచి రాదు, మీ నియరెస్ట్ ఎడ్జ్ లొకేషన్ నుంచి వస్తుంది. అర్థమైందా? గాట్ మై పాయింట్? ఓకేనా? అంటే Yes. రీజనల్ ఎడ్జ్ క్యాషెస్ ఎడ్జ్ లొకేషన్ కి అనా లెట్ మీ డూ ద డిఫరెన్స్ హియర్. రీసెంట్ గా ఆస్డ్ క్వశ్చన్స్ అన్ని ఒక దగ్గర స్టోర్ అయి ఉంటాయి. సో అందులో నుంచి ఆ దగ్గర స్టోర్ అయిన నుంచి మనం ఏమైనా క్వశ్చన్ అడిగితే ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఆ లొకేషన్ లో లేని, అంటే ఇప్పుడు అందులో స్టోర్ అయ్యే లేని క్వశ్చన్ అడిగినాం అనుకో, ఇట్ టేక్స్ టైం. మళ్ళీ అంటే మెయిన్ దగ్గరికి వెళ్ళి, మెయిన్ స్టోరేజ్ దగ్గరికి వెళ్ళి అడిగి మళ్ళీ అది మనకి అవుట్పుట్ ఇచ్చే వరకు కొంచెం టైం లాగ్ అవుతుంది. బికాస్ స్టోరేజ్ అది ఆల్రెడీ క్వశ్చన్స్ ఆస్డ్ కాదు కాబట్టి. దట్స్ కరెక్ట్. ఓకే, ఇక్కడ ఎడ్జ్ లొకేషన్స్ అనేది ఏంటంటే ఇక్కడ మీరు చూడండి, నేను ఇక్కడ రెండు ఎడ్జ్ లొకేషన్స్, రీజనల్ ఎడ్జ్ లొకేషన్ క్యాష్ అనేది రెండు ఉన్నాయి. ఇక్కడ నేను ఎడ్జ్ లొకేషన్స్ ఆర్ నాట్ టైడ్ టు అవైలబిలిటీ జోన్స్ ఆర్ రీజన్స్. Regional edge caches are located in between origin and web server and global edge locations and to have the larger cache. For example, simple thing ఏంటంటే ఇందాక మనం ఇక్కడ ఇందులో మాట్లాడుకున్నాం కదా, లెట్ మీ డూ, ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒక డేటా అనేది AWS S3లో స్టోర్ అయ్యింది. ఓకేనా? అదనేది ఏమవుతుంది? ఇది రీజనల్ ఎడ్జ్ క్యాష్కి వెళ్తుంది. ఓకేనా? ఈ రీజనల్ ఎడ్జ్ క్యాష్ నుంచి ఎడ్జ్ లొకేషన్కి వెళ్తుంది. సో యూజర్స్ అనేవాళ్ళు ఏం చేస్తారు? యూజర్స్ అనేవాళ్ళు యాక్సెస్ చేసినప్పుడు ఈ ఎడ్జ్ లొకేషన్ నుంచి డేటా వచ్చింది. అదే రీజనల్ ఎడ్జ్ క్యాష్ అంటే ఏమవుతుందంటే నీకు ఇక్కడ ఈ క్యాష్ అనేది మల్టిపుల్ ఎడ్జ్ లొకేషన్స్లో స్టోర్ అయి ఉంటుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ AWS గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను చూపించాను అనుకో ఇందాక ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ AWS గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నువ్వు చూసుకుంటే ఇక్కడ ఏమున్నాయి? 600+ ఎడ్జ్ లొకేషన్స్ ఉన్నాయి. ఓకేనా? క్లౌడ్ ఫ్రంట్ అంటే అది క్లౌడ్ ఫ్రంట్ అంటే కంటెంట్ డెలివరీ నెట్వర్క్ అనమాట, దాని గురించి కొన్ని మాట్లాడతాను. ఓకేనా? అండ్ 13 రీజనల్ ఎడ్జ్ క్యాషెస్ అంటే ఏమవుతుందంటే 13 రీజనల్ ఎడ్జ్ క్యాషెస్ అంటే ఇందాక మీకు ఇక్కడ నేను డయాగ్రామ్లో చూపించినప్పుడు దాని గురించి, ఈ ఎడ్జ్ క్యాషెస్ అనేది ఏంటంటే మల్టిపుల్ ఎడ్జ్ లొకేషన్స్కి వాళ్ళ డేటాని సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అర్థమైందా? వెరాజ్ ఎడ్జ్ లొకేషన్స్ ఏంటంటే ఓన్లీ సింగిల్. లెట్ మీ మేక్ యూ వెరీ క్లియర్ గైస్. రీజనల్ ఎడ్జ్ క్యాష్ అంటే ఏం చేస్తుందంటే రీజన్స్ బట్టి, డిపెండ్స్ ఆన్ రీజన్స్ బట్టి
వాళ్ళ డేటాని ఏం చేస్తుందంటే దగ్గరలో ఉన్న ఎడ్జ్ లొకేషన్స్ అన్నిటికీ పంపిస్తుంది. ఓకే, వేరాజ్ జస్ట్ ఎడ్జ్ లొకేషన్స్ ఏంటంటే డేటా అనేది ఏం చేస్తుందంటే జస్ట్ కాపీ తెచ్చుకుంటుంది. ఓకేనా, ఫ్రీక్వెంట్లీ చేసిన డేటాను కాపీ తెచ్చుకుంటుంది. ఎప్పుడైనా యూజర్స్ కనుక చేశారనుకోండి వాళ్ళు ఇమీడియట్గా ఇచ్చేస్తుంది. ఓకేనా, అంటే ఆ బెనిఫిట్స్ ఆఫ్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి? గ్లోబల్ ఫుట్ ప్రింట్స్ అంటే మీ యొక్క ఇంపాక్ట్ అనేది గ్లోబల్గా మీరు పెట్టుకోవచ్చు. ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, స్కేలబిలిటీ ఉంటుంది, అవైలబిలిటీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. అర్థమైందా? ఈ 6 థింగ్స్ అర్థమైందా గాయస్? అవైలబిలిటీ జోన్స్ నే లోకల్ జోన్స్ అంటారా? లేదు, లోకల్ జోన్స్ అనేది ఏంటంటే డిపెండ్స్ ఆన్ ద యూస్ కేస్. వాళ్ళ యూస్ కేస్ బట్టి వాళ్ళు లోకల్ జోన్స్ని క్విక్గా వాళ్ళు ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ డెడికేటెడ్ నెట్వర్కింగ్ సర్వర్స్ కావాలనుకోండి, ఒక కంపెనీ ఉంది, దే ఆర్ వెరీ హైలీ సెక్యూర్ అనమాట. అర్థమైందా? సో ఆ కంపెనీకి వాళ్ళు ఏం చేస్తారంటే ఐపీస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి డెడికేటెడ్గా ఒక లోకల్ జోన్ వాళ్ళు క్రియేట్ చేస్తారు. అర్థమైందా? సో రేష్మ నీకు కోసం. ఐడియా ఉందా IPv4కి IPv6కి? అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీ యొక్క వైఫై ఐపీ అడ్రస్ చెప్పు నాకు. సంథింగ్ 192.168 అనేది ఉంటుంది. చెప్పలేం. ఓకేనా, సంథింగ్ Yes. ఐపీ ఉంటుంది రేష్మ. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి అదే కనుక లార్జ్ నెట్వర్కింగ్ అంటే ఇప్పుడు మీ ఆఫీస్ స్పేసెస్లో ఒక 100 మంది 200 మంది కనెక్ట్ అవ్వాలి, అవునా? దాని ఐపీ అడ్రసెస్ డిఫరెంట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు శాటిలైట్ ట్రాన్సాక్షన్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐపీఎల్ బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్కి ఐపీ అడ్రసెస్ ఉంటాయి, రైట్? వాట్ ఐపీ అడ్రస్ డిఫరెన్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే ఒక్కొక్క యూస్ కేస్కి కొన్ని ఐపీస్ని మనకి అసైన్ చేస్తూ ఉంటారు. అర్థమైందా? ఐపీస్ని వేసి కొనుక్కుంటూ ఉంటారు. సో లోకల్ జోన్స్ అనేది ఏంటంటే ఇమీడియట్గా ఏదైనా కంపెనీకి హైలీ సెక్యూర్ కావాలనుకున్నప్పుడు వాళ్ళకి ఒక డెడికేటెడ్ ఐపీ అడ్రస్ ఏదైతే ఉందో వాటికి ఇచ్చి వాటిని సర్వర్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. అర్థమైందా? దిస్ ఈస్ వెరీ రీసెంట్ అండ్ న్యూ సర్వీస్. డెఫినెట్గా ఇట్స్ హ్యాపీ టు ఎక్స్ప్లోర్ అనమాట. సో దిస్ ఈస్ ఫర్ ద డే. ఇట్స్ ఆల్మోస్ట్ 10. ఇట్స్ ఆల్మోస్ట్ 8:45 and almost it's a good time. We spent 1 hour 15 minutes so far. And మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే దిస్ ఈజ్ ద విజ్ ల్యాబ్స్. దెర్ ఇస్ అ ట్రైనింగ్. దీని యూఏ అంత బాగోదు, బట్ దట్స్ ఫైన్. సో మీరు ఇందులోకి వెళ్ళి మీరు ఏం కొనుక్కోవాలంటే మీరు ఇండియాలో ఒక అకౌంట్ క్రియేట్ చేయమని చెప్పండి మీ ఫ్రెండ్ని. ఓకే, దాంట్లో 300-400 రూపీస్ కంటే ఎక్కువ ఉండదు. దెర్ ఇస్ అ థింగ్ కాల్ సర్టిఫికేషన్ కార్డ్. క్లౌడ్ ప్రాక్టీషనర్ అని ఒక సర్టిఫికేషన్ ఉంటుంది. ఐ డిడ్ ఇట్ లాంగ్ బ్యాక్. ఓకే, ఇందులో మీకు ప్రాక్టీస్ టెస్ట్లు కూడా ఉంటాయి. ఓకే, నాకు ఆల్రెడీ ఆ సర్టిఫికేషన్ ఉంది. అంటే ఇట్స్ నాట్ అబౌట్ సర్టిఫికేషన్, ఇట్స్ ఆల్ అబౌట్ ద వాట్ నాలెడ్జ్ యూ హ్యావ్. కంటెంట్. ఓకే, ఓకేనా? మీకు ఏది ఉన్నది అనేది మీకు సర్టిఫికేషన్ అనేది ఇట్ విల్ షోకేజ్ యూ దట్ యు ఆర్ ఎ గుడ్ పర్సన్, బట్ డజంట్ మ్యాటర్ అది మీకు ఎంతగానో వచ్చు అనేది మ్యాటర్ అనమాట. ఓకేనా? సో నేను అన్ని నీకు ఇస్తాను. AWSలో నాకు అన్ని బిల్డ్ చేసి ఇవ్వగలవా? నో. యూ హ్యావ్ సర్టిఫికేషన్, రైట్? సో సింపుల్. సో మీరేం చేయండి అంటే ఇంట్రడక్షన్ ఇది. ఓకే, సో ఇక్కడ చూడండి క్లౌడ్ కంప్యూటింగ్ కాన్సెప్ట్స్ 1 hour ఉంది. సో నా సజెషన్ ఏంటంటే రేపటికల్లా మీరు ఏం చేయాలంటే జస్ట్ వీటన్నిటిని నేర్చుకుని రండి నాకు. ఓకేనా? జస్ట్ 1 hour టైం స్పెండ్ చేయండి. ఈ 1 hour 15 minutes 24 లెసన్స్ ఉన్నాయి. అండ్ ప్రిపేర్ కమ్ విత్ ఆల్ ద నోట్స్ అనమాట. 5 minutes 6 minutes ఉన్నాయి. యూట్యూబ్లో వీడియో చూసేదానికంటే ఇది బెటర్ కదా. కీర్తన్, 100%. ఫాలోయింగ్ యూ. Yes, sir. నాకేం చేయండి అంటే ఈ 1 hour నేర్చుకుంటాను అంతే, ఏమొద్దు. ఇంట్రడక్షన్ చూడండి 13 minutes ఉంది. ఓకేనా? క్లౌడ్ ప్రాక్టీస్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది అండ్ క్లౌడ్ కాన్సెప్ట్స్ నేర్చుకోండి. నా దగ్గర మీరు అందరూ ఏం చేయండి అంటే ఈ 1 hour నేర్చుకోండి. దట్స్ ఇట్ గైస్. మీరు అందరూ నేర్చుకోకపోతే నేను చెప్పలేను రేపు క్లాస్ని. మళ్ళీ చెప్తున్నాను, బికాస్ ఐఎమ్ స్పెండింగ్ లాట్ ఆఫ్ టైమ్. సో ఇట్ షుడ్ బి రెస్పాన్స్ షుడ్ బి ఈక్వల్. ఓకేనా? అండ్ స్టోరేజ్ గురించి 1 hour ఉంది. దాని తర్వాత నేను చెప్తాను స్టోరేజ్ గురించి కూడా. ఓకేనా? కంప్యూటర్ గురించి చెప్తాను మీ అందరికీ. డేటాబేస్ ఎస్పెషల్లీ నెట్వర్కింగ్ గురించి చూడు రేష్మ. దిస్ ఈస్ ఫర్ యూ. 2 hours 21 minutes ఉంది, చూసావా? ఓకే. ఓకే, సెక్యూరిటీ కంప్లైంట్స్ చూడు 1 hour ఉంది. మేనేజింగ్ గవర్నెన్స్, మైగ్రేషన్, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటి గురించి చెప్తే మీకు అయిపోయింది గైస్. నాకేం కావాలంటే క్లౌడ్ కాన్సెప్ట్స్ గురించి మీరు తెలుసుకొని రావాలి. ఓకేనా? రేపు పొద్దున మనం ఇంకా నేను డీప్ డైవ్గా ప్రతి ఒక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్మోస్ట్ 1 hour 15 minutes. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ గైస్. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ ఇట్. లెట్స్ ఫినిష్ ఇట్. రేపు పొద్దున నేను ఇవన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, మోడల్స్, ఆన్ ప్రెమ్, ఇవన్నిటి గురించి చెప్పుకున్నాం చూడండి. మీరు ఈ రోజున క్లౌడ్ కంప్యూటింగ్ గురించి మాట్లాడుకున్నాం. క్లౌడ్ కంప్యూటింగ్ మోడల్స్ నేను జస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చాను, ప్రైవేట్ పబ్లిక్ హైబ్రిడ్కి. ఆన్ ప్రెమిసెస్ గురించి చెప్పాను, వాట్ ఈజ్ AWS క్లౌడ్ చెప్పాను, బెనిఫిట్స్ గురించి చెప్పాను.
ఏమేమి ఉన్నాయి బెనిఫిట్స్ క్లౌడ్ కంప్యూటింగ్ గురించి అని చెప్పాను. అండ్ దాని తర్వాత మీరు దిస్ ఈజ్ వెరీ సింపుల్. మీరు ఏం చేయండి అంటే AWS అకౌంట్ మీ అందరికీ ఉందనుకుంటున్నాను. ఓకేనా? ఈ ఒక్కదాన్ని చేస్తే చాలు. నేను చెప్పినవి అన్నీ ఈ 1 అవర్లో ఉన్నాయి ఈ రోజున. నేను మీకు హై లెవెల్ చెప్పాను. వీటన్నిటిని మీరు నోట్స్ ప్రిపేర్ చేయండి. ఐ నీడ్ టు సీ ఎవ్రీవన్. మీరు ఏం రాసుకున్నారో నాకు తెలియాలి అని నేను చెక్ చేస్తాను. అండ్ ఇది నా కోసం కాదు, మీకోసం. అర్థమైందా? సో ఎనీ అదర్ క్వశ్చన్స్ బిఫోర్ ఎండింగ్ సెషన్? No, No other questions, guys? no. Shri, any other questions? No. Peter, any questions? No, అన్న. No kada? Thank you so much, guys. So it's very, very good start today. Cloud concepts అన్ని నేర్చుకోండి. ఓకేనా? నాకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నాకు ఇమీడియట్ కాల్ కానీ పింగ్ కానీ అన్ని చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ గ్రేట్ డే. I need to go Yeah, for do. dinner as well. Okay? Okay. Chalo guys. Thank you so much and see you tomorrow. And I want to see you with all the questions. మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా కానీ నాకు మాట్లాడుకొని చెప్పడానికి అని నేను అనుకుంటున్నాను. ఓకేనా? చలో గైస్, టేక్ కేర్. ఎనీ క్వశ్చన్స్ బిఫోర్ లివింగ్? నో క్వశ్చన్స్, రైట్? ఓకే, ఈరోజు నేను ఎక్కువ మాట్లాడాను, రేపు నుంచి మీరు ఎక్కువ మాట్లాడాలి. అర్థమైందా? గుర్తుంచుకోండి, మీరు ఎంత ఎక్కువసేపు మాట్లాడితే అంత బాగుంటుంది. బికాస్ యూనిట్ టు థింక్, యూనిట్ టు విజువలైజ్. మీరు అనుకోవాలి ప్రతి ఒక్కటి. నెక్స్ట్ ఒక 45 daysలో ఐ నీడ్ టు సీ ఎ డిఫరెంట్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసెంట్ ఐ వాంట్ టు సీ ఎ న్యూ ఇన్ యూ. ఐ వాంట్ టు సీ ఎవ్రీథింగ్. ఒక 45 daysలో యూ కెన్ చేంజ్ లాట్ ఆఫ్ థింగ్స్. నీ కెరియర్ ట్రాక్లో పెట్టుకోవచ్చు. అండ్ ఐ బిలీవ్ గైస్ యూ ఆల్రెడీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ ఇంటెన్షన్. ఒక మంచి ఇంటెన్షన్ మీ అందరికీ. ఓకేనా? లెట్స్ కన్వర్ట్ ఇన్ టు యాక్షన్స్. ఓకేనా? ఐ విల్ బి విత్ యూ ఫర్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. మీకు ఏం కావాలన్నా నేను మీకు హెల్ప్ చేయగలను. నా ఎక్స్పీరియన్స్ని, నా ఎక్స్పర్టీస్ అంతా మీకు చెప్పగలను. ఓకేనా? లెట్స్ వర్క్ టుగెదర్, లెట్స్ కొలాబరేట్ టుగెదర్. ఓకేనా? సో మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా మీరు గ్రూప్లో పోస్ట్ చేయండి. అండ్ యూ కెన్ కాల్ మీ 1-on-1 యాజ్ వెల్ బిఫోర్ 10 PM ఎవ్రీ డే. ఓకేనా? సో మీరు మార్నింగ్ టైంలో పింగ్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ రెస్పాండ్ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్. ఓకేనా? షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఎనీవన్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నారనుకో గ్రూప్లో లింక్ని షేర్ చేయండి. ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ దే విల్ జాయిన్. ఇఫ్ దే ఆర్ నాట్, దట్స్ ఫైన్ విత్ దెమ్. Keith, any questions? No, thank you. Okay, so let's get back to the work, guys. Thank you. Thanks a lot. Okay. Bye bye. Thank you. Bye. Thank you. Bye bye, guys.